గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీకి స్టేట్ కమిటీకి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయా? సెంట్రల్ కమిటీ మాజీ మెంబర్ సుధాకర్ అలియాస్ సత్వాజీ గారు మీరు వెళ్ళేసరికి దండకారుల పరిస్థితులు ఉండేవి. మీరు పార్టీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేస్తారు అని చెప్పారు. మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దాంట్లో ఆయుధాలు దించడమా, పోరాటం కొనసాగించడమా అనేటువంటి విషయాల్లో రెండు వర్గాలుగా, ఒక వర్గము సాయుధ పోరాటాన్ని విరమించాలని, ఒక వర్గము విరమించకూడదు అనేటువంటి. అంటే మీరు సమాంతరంగా ప్రభుత్వ యంత్రాంగం నడుపుతున్నారు. యంత్రాంగం నడపడానికి నిధులు ఎక్కడికి వచ్చాయి? దీనికి ఎవరు కంట్రోల్ చేసేవారు? అంటే దీని పర్యవేక్షణ ఎవరు చేశారు? ఇప్పుడు నిధులు అనేటువంటి ఏమో వాళ్ళు కొంత ఫండ్ పార్టీకి జమ చేసేవాళ్ళు అన్నారు, వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లో. అట్లా ఊర్లలో కూడా జంతన సర్కార్ పార్టీలో కూడా వాళ్ళు ఫండ్స్ జమ చేసుకునే విధంగా కూడా ప్రోత్సహించి సల్వా జోడం స్టార్ట్ అయిన తర్వాత పార్టీకి ఎలాంటి నష్టం జరిగింది? అదేవిధంగా పార్టీ ఏ విధంగా వాళ్ళ మీద రిటాలియేషన్ చేసిందా? పార్టీకి నష్టం కంటే ఎక్కువ ప్రజలకు నష్టం జరిగింది. ఎందుకంటే ప్రధానంగా బలమైనటువంటి గ్రామాల మీద దాడులు చేసి వాళ్ళు స్టార్టింగ్లో ఏం చేసిండ్రు, ఏ ఊరిలో మీటింగ్ పెడితే ఆ ఊరుకు పోయి మీటింగ్ పెట్టినటువంటి ఊర్లో మొత్తం ఇండ్లు గాలబెట్టడము, జనం దొరికితే కొట్టడము, చంపడము, కొంతమంది నదులలో పారేయడం, చంపేసి ఊర్ల మీద లేడీస్ కన్నా. మరి మీరేం చేశారు? క్రమంగా ఒక 5-6 నెలలు ఇది కొనసాగింది. పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి. ఇక పార్టీ నుంచి కూడా ప్రతిఘటన స్టార్ట్ అయ్యి వాళ్ళ మీద దాడులు చేయడం, అంటే సల్వాజూడము పేరుతో వచ్చేటువంటి మహేందర్ కర్మాని చంపుతామని చెప్పి మరీ చంపారు కదా. అవును, ఎందుకంటే ఆయన ప్రజలకు, అక్కడ ఆదివాసీ ప్రజలకు నష్టం చేస్తున్నాడు. ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ప్రజల నుంచి డిమాండ్ కూడా వచ్చింది. ఆ రోజు మహేందర్ కర్మ చంపడం అంటే ప్రజలు వ్యతిరేకత అంటారు. పీసీ శుక్లా లాంటి వాళ్ళు కూడా చంపారు కదా. వీళ్ళు చేసుకున్నది మహేంద్ర కర్మ అనే టార్గెట్ చేసుకొని చేసిండ్రు అప్పుడు. కానీ అనుకోకుండా మహేంద్ర కర్మ ఉన్నాడు, రిటర్న్లో ఇటు వెళ్తాడు మీటింగ్ చేసుకొని అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉండి వీళ్ళు అక్కడ అంబుష్కు కూర్చోవడం జరిగింది. ఇంతకాలం సర్వీస్ చేసుకున్న మీకు ద్రోహి అనేస్తే బాగా ఒకటి ఏంటంటే పార్టీ ద్రోహి అనవచ్చు, కానీ మన ఇక్కడ ఉండేటువంటి సమాజం మనల్ని ఎట్లా చూస్తుంది, మన ఆచరణను బట్టే కదా చూసేది. తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు ద్రోహియా లేకపోతే. వెల్కమ్ టు క్రైమ్ కన్ఫెషన్స్. మావోయిస్టు పార్టీలో సెంట్రల్ కమిటీకి స్టేట్ కమిటీకి మధ్యన భేదాభిప్రాయాలు వచ్చాయా? వాళ్ళ మధ్యన విభేదాలు కనిపిస్తున్నాయా? ఎందుకంటే సెంట్రల్ కమిటీ ఆయుధాలు కాసేపు విసర్జిద్దామని అంటుంటే కాదు, ఖచ్చితంగా సాయుధ పోరాటం చేయాల్సిందంటూ స్టేట్ కమిటీ తీర్మానం ఇవ్వడం ఇటువంటి జరుగుతున్నాయి. కానీ ప్రభుత్వం మాత్రం మార్చి 26వ తేదీ సరికి మావోయిస్టు పార్టీ ఉద్యమాన్ని అణచివేస్తామని ఒక అల్టిమేట్ ఇవ్వడం. ఈ నేపథ్యంలో సెంట్రల్ కమిటీలో మల్లోజు వేణుగోపాల్ గారు 22 పేజీలు లేఖ రాశారు. పార్టీ తీసుకున్న నిర్ణయాలు ఎలా జరిగాయి, పార్టీలో ఎలాంటి తప్పిదాలు జరిగాయి, ప్రజలకు పార్టీకి మధ్యన ఎందుకు గ్యాప్ వచ్చింది అనే విషయాల్ని, ప్రజలకు చేసిన మంచి కార్యక్రమాలతో పాటు చేసిన తప్పులు కూడా ఆయన చాలా వివరంగా ఇచ్చారు. ఈ నేపథ్యంలో ఖచ్చితంగా మనం పార్టీని లీగలైజ్ చేయాలని ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తే కాదు, అది ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ స్టేట్ కమిటీతో పాటు సెంట్రల్ కమిటీలో కూడా కొంతమంది సభ్యులు స్టేట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో అసలు పార్టీలు ఏం జరుగుతుంది, కేవలం మావోయిస్టు పార్టీ మరో రాజకీయ పార్టీగా మారుతుందా, లేదా ఇలా భేదాభిప్రాయాలు వస్తుంటాయా, వస్తే ఏ విధంగా పరిష్కరించుకుంటారు అనే అంశాన్ని మనతో మాట్లాడడానికి సెంట్రల్ కమిటీ మాజీ మెంబర్ సుధాకర్ అలియాస్ సత్వాజీ గారు ప్రస్తుతం మనతో నిర్మల్లో ఉన్నారు. ఆయన అడిగి చాలా క్లారిటీగా తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే. మీరు సుదీర్ఘకాలం పార్టీలో పనిచేశారు. ఆదిలాబాద్ జిల్లాలో పుట్టి ఇక్కడ ఉన్న ఉద్యమంతో చేస్తూ ఇక్కడ నుంచి పార్టీ ఆదేశాల మేరకు దండకార్యాలు పనిచేశారండి. సెంట్రల్ కమిటీ స్థాయి వరకు వెళ్ళారు మీరు. అక్కడ ఆ టైంలో అంటే ఈరోజు మావోయిస్టు పార్టీ, ఆ రోజు పీపుల్స్ వార్ పార్టీ ఉండబట్టి కాబట్టి మీరు చేసిన కార్యక్రమాలు, మీరు చేసిన త్యాగాల వల్లే
ప్రభుత్వాల కింద వరకు వచ్చాయనేది దాంట్లో ఎలాంటి సందేశం లేదు. ఇది చరిత్ర ఎప్పటికీ మర్చిపోతుంది. ఎందుకంటే అప్పుడులో పెత్తందారుల పోకడలని, కుల వ్యవస్థ అని, కుల వివక్ష అని ఇటువంటి కార్యక్రమాలు ఉండేవి, భూస్వాముల పోరాటాలని. మీరు త్యాగాలు చేసి మీ తల్లిదండ్రులని అందరం దూరం పెట్టి ఎండనక వాననక చలనక తిండి లేకుండా అడవిలో ఉండి అక్కడ ప్రజల కోసం ఆ విధంగా పోరాటం చేపట్టి ప్రభుత్వాలు కింద వరకు వచ్చాయి. అది అంతా గతం. తర్వాత పార్టీ అప్పుడున్న ప్రజలకి అనుగుణంగా ప్రవర్తించింది, కానీ క్రమేపీ ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి, ప్రజల సమస్యలు ఏంటి ఉన్నాయి అనే విషయాన్ని పక్కన పెట్టి ఒకే ధోరణిలో ఎంచుకున్న ఒకే పాత లైన్లో వెళ్ళబట్టే పార్టీ ప్రజలకు దూరమైందా? లేదు ప్రజలు ఇటీవల కాలంలో కొన్ని విదేశీ సంస్కృతిని అలవాటు పడి ఈ టెక్నాలజీకి అలవాటు పడి ప్రజలే పార్టీని దూరం పెట్టారా? ఈ మొత్తం ఈ నేపథ్యం చూస్తుంటే కేవలం గతంలో 16 రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ ఇప్పుడు కేవలం దండకార్యం వరకు మాత్రమే పరిమితం అవుతుంది. అంటే ఛత్తీస్గఢ్ లేదంటే జార్ఖండ్, కొంత ఒరిస్సా ఏఓబి ప్రాంతంలో. దీనికి కారణం ఎవరు? ఇవన్నీ విశ్లేషిస్తూ ప్రస్తుతం పార్టీ సాయుధ పోరాటం విరమించాలంటూ సెంట్రల్ కమిటీ పొలిట్ బ్యూరో మెంబర్ మల్లోజ్ వేణుగోపాల్ గారు లెటర్ రాయడం, కాదు ఆయన వ్యక్తిగత అభిప్రాయం అంటూ స్టేట్ కమిటీ మెంబర్ ఇవ్వడం, మరి కొంతమంది ఇవ్వడం, అంటే రెండుగా విడిపోయింది, సౌత్ నార్త్గా విడిపోయింది అనేది ఒక వాదన వస్తుంది. దీనిపై మీ అభిప్రాయం ఏంటంటే, మీరు చాలా కాలం పనిచేశారు కాబట్టి మీరు వెళ్ళేసరికి దండకారుల పరిస్థితి ఎలా ఉండేది, మీరు పార్టీ అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజల కోసం ఏం చేశారు ముందు చెప్పండి. ఈరోజు మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన దాంట్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నటువంటి విషయం ఏంటంటే, ఆయుధాలు దించడమా, పోరాటం కొనసాగించడమా అనేటువంటి విషయాల్లో రెండు వర్గాలుగా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. మల్లోజుల వేణుగోపాలు అంటే సోను పేరుతోటి, అభయ్ పేరుతోటి కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి. దేవుజీ అనేది పేపర్లలో రాలే, కాకపోతే బయట కావచ్చు దేవుజీ వర్గం ఒకటి, సోను వర్గం ఒకటి అనేది చర్చ జరుగుతున్నది విషయం, కానీ పేపర్లలో వస్తున్నది మాత్రం సోను అభయ్ పేరుతోటి వస్తున్నటువంటి స్టేట్మెంట్స్. అటువైపు నుంచి జగన్ పేరుతోటి, అభయ్ పేరుతోటి వాళ్ళ నుంచి కూడా స్టేట్మెంట్స్ వచ్చినాయి. మేము అంటే ఈయన ద్రోహం చేసిపోతున్నాడు, ఆయుధాలు మా అంటే పార్టీకి సంబంధించినటువంటి ఏ ఆయుధాలు ఇతరత్ర కూడా వదిలిపెట్టుకోవాలి, లేకపోతే మేము చర్యలు తీసుకుంటామని అభయ్ పేరుతో కూడా పార్టీ కూడా చాలా స్పష్టంగా చెప్పింది. ఏమనంటే ఆ ఆయుధాలు తీసుకోమని చెప్పింది గెరిల్లాకి. అందుకే అది ఆదేశాలు ఇచ్చిండ్రు కూడా, వాళ్ళు ఇవ్వకపోతే మేము తీసుకోవాలి అనే పద్ధతులలో. అంటే ఇట్లా అనుకున్నప్పుడు ఏంటంటే రెండు వర్గాలుగా స్టేట్మెంట్స్ అయితే వస్తున్నాయి. ఒక వర్గము సాయుధ పోరాటాన్ని విరమించాలని, ఒక వర్గము విరమించకూడదు అనేటువంటిది. చర్చల విషయంలో మాత్రం అంతకుముందు రెండు వర్గాలు అంటే ఒక వర్గం అనేటువంటిది కాకుండా పార్టీ వైపు నుంచే స్టేట్మెంట్స్ వచ్చినాయి అభయ్ పేరుతోటి. అట్లాగే ఇంటర్వ్యూ కూడా వచ్చింది రూపేష్ పేరుతోటి. మేము ప్రభుత్వంతో చర్చలు జరుపుతాము, చర్చలకు మేము సిద్ధంగా ఉన్నాం, మాకు ఒక 6 నెలల సమయం ఇవ్వండి అని చెప్పి. అయితే ఆ విషయంలో మాత్రం ప్రభుత్వం వైపు నుంచి మేము చర్చలు జరపమా అనేటువంటి విషయంలో ఏమీ సమాధానం లేదు. ఆయుధాలు దించండి, వచ్చి సరెండర్ కండి అనేటువంటి ప్రభుత్వం మాట్లాడుతున్నటువంటి ఇది ఒకటి కనబడుతుంది. ఈ విషయం వెళ్ళే ముందు, మనం చర్చించే ముందు, మీరు ఇక్కడ ఆదిలాబాద్ నుండి అక్కడికి వెళ్ళేసరికి అక్కడ పరిస్థితులు ఎలాగుండేవి, పార్టీ చేపట్టిన కార్యక్రమాలు, నిర్మాణం అవ్వచ్చు, లేదంటే ఆదివాసుల అభివృద్ధి కోసం చేసిన కార్యక్రమాలు? ప్రధానంగా మేము 2001లో ఇక్కడ నుంచి దండకారణ్యానికి వెళ్ళడం జరిగింది. దండకారణ్య ఉద్యమ అవసరాల కొరకని పార్టీ నిర్ణయం చేసి మమ్మల్ని అక్కడికి పంపించింది. నేను అక్కడికి 2001లో దండకారణ్యానికి అడుగుపెట్టిన. అప్పటికి దండకారణ్యంలో ఉద్యమం ప్రజల్లో వేళ్ళూనుకొనే ఉంది, బలంగానే ఉంది. ఆ సమయంలోనే అక్కడ జరుగుతున్న నష్టాలు ఏముండేవి? అప్పుడు నష్టాలు, ప్రజలకు ఎలాంటి అసౌకర్యం ఉండేది, ప్రజలు ఏ విధంగా బాధలు పడుతుండేవారు ఆదివాసీలు? అంటే మేము పోయేటప్పటికి మాత్రం దండకారణ్యంలో ఉన్నటువంటి సమస్య ఫారెస్ట్ అధికారులకు సంబంధించింది, ఊర్లలో ఉంటుంటే కొంతమంది పెత్తందారులకు సంబంధించినటువంటి సమస్య, పోలీసులకు సంబంధించినటువంటి తప్ప ఇంకా వేరేటువంటి సమస్యలు అయితే లేవు. వాళ్ళకి భూముల అవసరం ఉంది కాబట్టి భూముల కొరకు పోడుగొట్టుకుంటూ భూములు సాగు చేసుకోవడం అనేటువంటి దాంట్లోనే ఉన్నారు ప్రజలు అప్పటికి. ఎందుకంటే వాళ్ళకి ఇంకా వేరే ఇప్పుడు బయట నుంచి వాళ్ళ మీద గతంలో ఉన్నటువంటి ఫారెస్ట్ అధికారుల అణిచివేత కావచ్చు, లేకపోతే ఊర్లలో ఉండేటువంటి పెత్తందారుల అణిచివేత అప్పటికి పార్టీ ఎస్టాబ్లిష్ అయింది కాబట్టి అటువంటి ఏమీ బయటకు వస్తలేవు. కాబట్టి పార్టీ ఏం చేసింది, 2002 ఆ ప్రాంతంలో గ్రామరాజ్య కమిటీలు అంటే జంతన సర్కార్లని ఏర్పాటు చేయాలి అనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని గ్రామాలలో ఎక్కడ పార్టీకి బలం ఉంటే అక్కడ గ్రామ రాజ్యాధికార కమిటీలు అంటే జంతన సర్కార్లని ఏర్పాటు చేయాలనేటువంటి ఒక నిర్ణయం తీసుకొని 2002లో నిర్ణయం తీసుకొని 2003 నుంచి ఆ ప్రాసెస్లోకి వెళ్ళిపోయింది.
వెళ్ళిపోతూ అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వ విభాగాలు ఏవైతే ఉంటాయో అంటే ప్రభుత్వానికి ప్రధానంగా సర్పంచులు, పంచాయతీ సెక్రటరీలు ఇటువంటి వాళ్ళు ప్రభుత్వ వింగ్స్ ఏమి ఉండొద్దు, ఇక్కడ మన రాజ్యాధికారం ఏర్పాటు చేద్దాం అనేటువంటి నిర్ణయాన్ని తీసుకొని ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఎటువంటి విభాగాలు ఇక్కడ ఉండొద్దు, ఇది ఇక్కడ ప్రజల రాజ్యాధికారాన్ని స్థాపిద్దాం అనేటువంటి కారణం నుంచి ఎక్కడైతే పార్టీ బలంగా ఉందో అటువంటి ప్రాంతాలలో నిర్ణయం తీసుకున్నది. జనతా సర్కార్ నిర్మాణంలో మీరు ఉన్నారు కాబట్టి ఏ ప్రాంతం ముందు ఐడెంటిఫై చేశారు, ఆ నిర్మాణ దశలు ఎలాగొచ్చాయి? అంటే ప్రధానంగా దక్షిణ్ బస్తర్ అంటే సుక్మా జిల్లా, బీజాపూర్ జిల్లా, ఇటు దంతెవాడ, నారాయణపూర్ జిల్లాలు, ఈ ప్రాంతాలలో మాడ్ అంటే మా దాంట్లో 2-3 జిల్లాల ప్రాంతం వస్తుంది. ఈ ప్రాంతాలలో ప్రజాపునాది బలంగా ఉంది, ఈ ప్రాంతాలలో రాజ్యాధికార సంస్థల్ని నిర్మాణం చేయాలి అనేటువంటి నిర్ణయం తీసుకున్నది. అటు దక్షిణ్ బస్తర్ నుంచి స్టార్ట్ అయ్యి దక్షిణ్ బస్తర్, పశ్చిమ బస్తర్, మాడ్, తర్వాత అదే క్రమంలో గడిచిరోల్లో కొంత ప్రాంతం అంటే బామ్రాగఢ్ ప్రాంతానికి, అటు ఉత్తర బస్తర్లో కూడా రావుఘాట్ లాంటి ప్రాంతాలలో కొద్ది ఉద్యమం ఎక్కడైతే బలంగా సాపేక్షంగా బలంగా ఉందో అటువంటి ప్రాంతాలలో ప్రజా రాజ్యాధికార సంస్థలు అంటే జంతన సర్కార్లు అని ఏర్పాటు చేస్తూ ఇక్కడ ప్రజలకు సంబంధించిన ప్రాథమికమైనటువంటి రాజ్యాధికార సంస్థ అంటే బీజ రూపంలో ఉన్నటువంటి రాజ్యాధికార సంస్థ. ఇంకా దీనికి పూర్తి పరిపక్వం చెందినటువంటిది కాదు, ఇది ఒక పునాది లాంటిది, ఇక్కడ నుంచే స్టార్ట్ అయ్యి మనం పైకి వెళ్ళొచ్చు అనేటువంటి నిర్ణయంతో అక్కడ రాజ్యాధికార సంస్థలను ఏర్పాటు చేయడం జరిగింది. అంటే నిర్మాణ దశలు ఎలాగొచ్చేదని తీసుకొచ్చారు అంటే బాలల కార్మిక సంఘమనా లేదా అట్లా ఉండదు. ఇప్పుడు ఊర్లో ఒక సెల్ ఉంటుంది, పార్టీ సెల్ ఉంటుంది, అంటే పార్టీ సభ్యులతో కూడినటువంటి సెల్ ఉండాలి. అక్కడ జిఆర్డి అంటే గ్రామరక్షక దళం ఉండాలి. తర్వాత గ్రామరక్షక దళంలో పార్ట్గా దాని ప్లటూన్లు అంటే మిలీషియా ప్లటూన్లు ఏర్పాటు చేయడం, తర్వాత గ్రామరక్షక దళం ఉండాలి, మిలీషియా ప్లటూన్స్ ఉండాలి, తర్వాత గ్రామంలో సెల్ కంపల్సరీ అక్కడ సెల్ ఉండాలి. పార్టీ అంటే పార్టీ నిర్మాణం అన్నట్టు అది. ఇక దాంతోపాటు ప్రజా సంఘాలు అనేటువంటి మహిళా సంఘము, తర్వాత రైతు కూలీ సంఘము, ఇటువంటి సంఘాలు కూడా అక్కడ ఉన్నప్పుడే అంటే అన్ని నిర్మాణాలు పరిపూర్ణంగా ఉన్నప్పుడు అక్కడ రాజ్యాధికార సంస్థ జంతన సర్కార్లను ఏర్పాటు చేయాలి. కార్యక్రమాలు ఏంటన్నా అభివృద్ధి కార్యక్రమాలు? అభివృద్ధి కార్యక్రమాలు అనుకున్నప్పుడు ప్రధానంగా అక్కడ వ్యవసాయాన్ని అభివృద్ధి చేయడం అనేటువంటిది మెయిన్. అక్కడ ఉన్నటువంటి సమిష్టి భూమిని కొంత తీసుకొని అంటే అంటే ప్రైవేట్ భూములకు వాళ్ళకు అవసరమైనటువంటి విత్తనాలు కొంత సప్లై చేయడము, తర్వాత ప్రభుత్వానికి అంటే సమిష్టి భూమి సమిష్టి భూములు ఉన్నటువంటి దగ్గరలలో లేకుంటే అక్కడ ఏమన్నా ఉంటే సమిష్టి భూమిని ఏర్పాటు చేసి ఆ సమిష్టి భూములలో వరి పంట, కూరగాయలు లాంటి అవి ప్రాథమిక స్థాయిలోనే అటువంటి దాని నుంచి ఈ అభివృద్ధి కార్యక్రమాలు తీసుకుందాం, ఈ పద్ధతిలో ప్రజల్ని అభివృద్ధి చేద్దాం. అంటే ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఇచ్చేవారు లేదా సమిష్టిగా వ్యవసాయం చేస్తారు? సమిష్టిగానే. ఇప్పుడు ఒక ఊర్లో ఒక జంతన సర్కారుకు సంబంధించిన పరిధి ఉంటుంది, ఒక 4-5 గూడాలు 5-6 గూడాలు, ఒక జనాభాని తీసుకొని కొంత జనాభా ఉన్నటువంటి ప్రాంతాలు ఒక 5-6 గూడాలు, ఒక 10 కిలోమీటర్ల పరిధిలో ఉన్నటువంటి గూడాలలో ఉన్నటువంటి కలిపి ఒక జంతన సర్కారు ఏర్పడితే అక్కడ ఆ ప్రాంతానికి సంబంధించినటువంటి జనం అందరు వచ్చి ఆ సమిష్టి పనిలో 1 రోజో 2 రోజులు పాల్గొని సమిష్టి పని చేసేసి ఆ పంట కూడా సమిష్టిగా తీసుకొని అవసరమైంది గ్రామానికి ఉపయోగించుకోవడం, కొంత సమిష్టిలో పెట్టుకోవడం, మిగిలింది ప్రజలకు కూడా పంచుకోవడం అనేటువంటి పద్ధతులలో స్టార్ట్ చేశారు. కానీ ఆ పంటను అమ్మడం, ఆ పంటదారు వచ్చిన లాభాన్ని ఎలా పంచడం, దాన్ని అంటే పంటని అమ్మే అంత పంట రాలేదు, కాకపోతే పంటని ఏం చేసేదంటే కుటుంబాలకు పంచుకునేవాళ్ళు. అక్కడ ఊర్లో కుటుంబాలు పంచడానికైనా మీరు విత్తనాలకి ఎరువులు లేకపోయినా విత్తనాలకైనా డబ్బులు కావాలి కదా. అవును. మరి ఆ డబ్బులు ఎక్కడ అంటే ఒకటి ఏం చేసిండ్రంటే విత్తనాలకు అయ్యేటువంటి డబ్బులు పంట వచ్చిన తర్వాత అక్కడ నుంచి తీసేసుకున్నది పార్టీ. అంటే పార్టీ ఏదైతే విత్తనాలకు డబ్బు ఇచ్చిందో వాళ్లకు ఇవ్వగలిగిన దగ్గర రిటర్న్ తీసుకున్నది, ఇవ్వలేని దగ్గర తీసుకోలేదు. అట్లా చేస్తూ చేసింది. కొంతమంది దగ్గర పంట రాలేదు అనుకున్నప్పుడు వాళ్ళు ఇవ్వలేని పరిస్థితి కాబట్టి దాన్ని వదిలిపెట్టింది. ఇవ్వగలిగిన దగ్గర ఇంత విత్తనాల ఖర్చు కోసం ఇంత అవసరం ఉంటుంది, నెక్స్ట్ ఇయర్ కోసం కూడా అవసరం ఉంటుంది కాబట్టి అట్లా ఇక్కడే కాకుండా నెక్స్ట్ డెవలప్ చేయాలి కాబట్టి కొంత వాళ్ళ దగ్గరికి వెళ్ళి వచ్చినటువంటి ధాన్యంలోకి వెళ్ళి కొంత ధాన్యం తీసేసుకొని అది విత్తనాల ఖర్చు పేరుతోటి తీసేసుకున్నటువంటిది ఉన్నది. అంటే అప్పట్లో సాంప్రదాయబద్ధం వ్యవసాయం నేర్పారా, లేదు ఆధునిక పద్ధతులు కూడా నేర్పుకుంటూ వచ్చారా? లేదు, సాంప్రదాయ వ్యవసాయం. ఎందుకంటే అక్కడ ఇంకా ఆధునిక వ్యవసాయం చేయడానికి ట్రాక్టర్లు కూడా లేనటువంటి పరిస్థితి. కనీసంగా ట్రాక్టర్లు కూడా 2002-2003 ట్రాక్టర్లు వచ్చాయి కదా, ఎక్కడో ఒక దగ్గర కానీ ఇంకా రాలేదు. లోపలి ప్రాంతాలలోకి రాలేదు, కొద్దిగా బయట మైదాన ప్రాంతాలలో అక్కడక్కడ ఉన్నాయి తప్ప లోపలికి రాలేదు. 2005 తర్వాత అట్లా వచ్చినాయి కానీ అప్పటి వరకు ట్రాక్టర్స్ రాలేదు. అన్న అదే కార్యక్రమంలో మీరు చేపట్టిన కార్యక్రమం చెరువుల పరిరక్షణ అనేది తీసుకున్నారు. చెరువుల పరిరక్షణ అంటే చెరువులు అక్కడ చిన్న చిన్న కుంటలు ఉంటాయి,
చిన్న ఒక ఊరికి సరిపోయేంత అవి చేపల చెరువులు లాంటి పాతగా ఉన్నాయి. అటువంటి లేని దగ్గర కూడా చేపల చెరువులను డెవలప్ చేయడం, దాని కిందనే పంటలు వేయడం. ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మన దగ్గర తెలంగాణ లాగా ఆంధ్ర లాగా పెద్ద చెరువుల కింద నీళ్లు పారేటువంటి విధంగా అక్కడ ఉండవు, చిన్న చిన్నగా ఉండి ఏమవుతుందని అంటే నీళ్లు ఉన్నంతసేపు ఆ చేపల చెరువులకు ఉపయోగించుకుంటారు. నీళ్లు తగ్గిన తర్వాత చెరువుకు పైన పంటలు వేసేటువంటి సిస్టమ్ ఉంటుంది అన్నట్టు. ఆ సిస్టమ్ ఏం చేసిందంటే ప్రతి ఊరికి కూడా అవకాశం ఉన్నటువంటి ప్రతి దగ్గర కూడా ఒక కుంటని నిర్మాణం చేయడము, అది చేపల చెరువుగా ఉపయోగపడుతుంది, పంటకు కూడా ఉపయోగపడుతుంది. ఆ పద్ధతిలోనే చేసిండు. కానీ దానికి మత్తడి పెట్టి కిందికి మళ్ళీ దాని కింద కొంత ఆయకట్టు ఉండేటువంటి విధంగా అక్కడ నిర్మాణాలు చేయలేదు. వీటితో పాటు ప్రజల రాజకీయ చైతన్యం తీసుకురావడానికి, వాళ్ళకున్న హక్కులను ప్రశ్నించడానికి అవే నేర్పేవారా? అవును, క్లాసెస్ కూడా జరిగేది. ఇప్పుడు ఊర్లో జంతన సర్కార్ ఉన్న దగ్గర పార్టీ సెల్ కూడా ఉండేది. పార్టీ సెల్ ప్రధానంగా పార్టీ సెల్కు ఎడ్యుకేషన్ ఇచ్చేవాళ్ళు. పార్టీ సెల్కు రాజకీయ ఎడ్యుకేషన్, నెక్స్ట్ డెవలప్మెంట్లో ఎట్లా ఉండాలి, ప్రభుత్వాలు వస్తే ఎట్లా ఎదుర్కోవాలి, మన ప్రజలకు సంబంధించినటువంటి గవర్నమెంట్స్ని ఎట్లా ఎస్టాబ్లిష్ చేసుకోవాలి, దీంట్లో ప్రజల పాత్ర ఏంటిది, తర్వాత సమిష్టి సామూహికంగా ఎట్లా పనులు చేసుకుంటూ మనం డెవలప్ కావాలి అనేటువంటి విధాలు. దాంతోపాటు రాజకీయాలు కూడా, పార్టీకి సంబంధించిన రాజకీయాలు కూడా వాళ్ళకి బోధించేటువంటి వాళ్ళు క్లాసులు పెట్టేది. సంవత్సరానికి ఒకసారో 6 నెలలకు ఒకసారో సంవత్సరాలు అట్లా పెడుతూ వాళ్ళని డెవలప్ చేసేటువంటి ప్రోగ్రామ్ కూడా తీసుకున్నారు. అంటే రైతుల వరకు మీరు కరెక్ట్గా చేసుకొచ్చారు. కానీ విద్య వైద్య దాని మీద మీ ఫోకస్ ఎలా ఉంటుంది? విద్యకు సంబంధించింది అయితేనేమో కొన్ని ఊర్లలో 4-5 ఊర్లకు, ఒక 10 ఊర్లకు కలిపి స్కూల్స్ పెట్టిండ్రు. స్టార్టింగ్లో కొన్ని హాస్టల్స్ పెట్టిండ్రు, కొన్ని స్కూల్స్ పెట్టిండ్రు. క్రమంగా ఏమైనాయంటే ఊరు కూడా స్కూలు పెట్టడం అనేటువంటిది వచ్చింది. హాస్టల్స్ పరిమితంగా ఉండేది. ఒక్కొక్క LOS ఏరియాలో 1-2 హాస్టల్స్ అనేటువంటి పద్ధతులు ఉండేది. ఆ ఏరియాకి సంబంధించిన పిల్లలందరినీ ఆ హాస్టల్ వేసేవాళ్ళు. మిగతా ఊర్లలో స్కూల్స్ ఉండేది. 4th, 5th వరకు అనేటువంటి పద్ధతులలో స్కూల్స్ డెవలప్ చేసిండ్రు. పార్టీల నుంచి, దళాల నుంచి, లేకపోతే పార్టీల నుంచి డాక్టర్స్ ఉండేవాళ్ళు. వాళ్ళే ఊర్లలో తిరుగుతూ వైద్యం చేసేటోళ్ళు. క్రమంగా ఏం చేశారంటే జంతన సర్కార్ల కింద కూడా ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క జంతన సర్కార్ కింద కొన్ని మందులు ఇచ్చేసి, వాళ్ళకు చదువు రాదు కాబట్టి ఏం చేసేవాళ్ళు, ఆ మందుల్ని ఆ రంగుని బట్టి ఈ మందు ఈ జ్వరానికి, ఈ మందు ఆ మోషన్స్ కొరకు వీటికి ఉపయోగించాలని చెప్పేవాళ్ళు. లేదు అట్లా కూడా అర్థం అయితే లేదంటే ఒక వ్యక్తి దగ్గర మోషన్కి సంబంధించిన, ఒక వ్యక్తి జ్వరానికి సంబంధించిన టాబ్లెట్స్ పెట్టి అట్లా అది చేసింది. అంతకంటే ఎక్కువ సోర్సెస్ లేదు, ఎందుకంటే ప్రాథమిక స్థాయిలోనే ఇవి డెవలప్ అవుతున్నాయి కాబట్టి ఇట్లా క్రమంగా ఇట్లా డెవలప్ చేద్దామని చెప్పి అది చేసి కొంత వాళ్ళకి ఏం చేసిండ్రు, క్రమంగా ఊర్లో దళాల్లో ఉన్న డాక్టర్లతోటి వాళ్ళకు ఒక రోజు ఒక పూట ఇట్లా క్లాసులు చెప్పి వైద్యం ఎట్లా చేయాలి, ఏంటిది, ఇంజెక్షన్స్ ఎట్లా ఇవ్వాలి అనేటువంటి కార్యక్రమం కూడా తీసుకున్నది. ప్రాథమికంగా బాగానే ఉంటుంది. అవును, కొన్ని డెలివరీలు విషయం వచ్చా అనుకోండి, అప్పుడు ఏం చేసేవారు అంటే డెలివరీస్ అయితే ఇక్కడేమో సాంప్రదాయకంగానే డెలివరీస్ చేసుకునేవాళ్ళు. అంటే వాళ్ళ ఆదివాసులలో ఉండేటువంటి దాంట్లో ఇక ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఇక్కడ దళం ఏరియాలో తిరిగేటువంటి డాక్టర్స్ ఉండేవాళ్ళు, లేడీస్ కూడా ఉండేవాళ్ళు డాక్టర్స్, వాళ్ళు వెళ్ళి చేసేవాళ్ళు ఏమన్నా. అంటే చాలా తక్కువ, అట్లా రేర్ కేసులు వచ్చేది. వచ్చినప్పుడు వీళ్ళు చూసుకునే వాళ్ళు. హాస్పిటల్ వరకు బాగానే ఉందండి. స్కూల్స్ వెళ్ళి క్లాసులు ఎవరు చెప్పేవారు మీ దగ్గర? క్లాసులు అదే ఊర్లలో నుంచి చదువుకున్నటువంటి యువకుల్ని నియమించేవాళ్ళు. కొంతమంది ఏమో దళాల లెక్కలు నియమించారు, కొంతమంది ఊర్లలో చదువుకున్న వాళ్ళు 5వ తరగతి 10వ తరగతి 7వ తరగతి చదువుకున్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళ ద్వారా స్కూల్స్ చెప్పించడం అనేది స్టార్ట్ చేసింది. అంటే మీరు సమాంతరంగా ప్రభుత్వ యంత్రాంగం నడుపుతున్నారు. యంత్రాంగం నడపడానికి నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి? దీనికి ఎవరు కంట్రోల్ చేసేవారు? అంటే దీని పర్యవేక్షణ ఎవరు చేసేవారు? ఇప్పుడు నిధులు అనేటువంటి ఏమో ఒకటి పార్టీ ఇతరత్ర వనరుల ద్వారా సేకరించేది, అది తునికాకు ద్వారా కావచ్చు, లేదనుకుంటే వెదురు ద్వారా కావచ్చు, తర్వాత వేరే రోడ్స్ ఇటువంటి కాంట్రాక్ట్స్ దగ్గర, తర్వాత కొంతనేమో ప్రజల నుంచి కూడా ఫండ్ వసూలు చేసేది. ఇప్పుడు సీజన్, ఆ తునికాకులో సీజన్ వచ్చింది, వాళ్ళు కొంత ఫండ్ పార్టీకి జమ చేసేవాళ్ళు అన్నట్టు, వాళ్ళకు వచ్చినటువంటి దాంట్లోకి వెళ్ళి. తర్వాత పంటల టైంలో కూడా వాళ్ళ పంటలకు వెళ్ళి కూడా కొంత పార్టీ పేరుతోటి జమ చేసిండ్రు. ఇటువంటి సోర్సెస్ నుంచి విజయశ్రీ అట్లా ఊర్లలో కూడా జంతన సర్కార్ పరిధిలో కూడా వాళ్ళు ఫండ్స్ జమ చేసుకునేటువంటి విధంగా కూడా ప్రోత్సహించారు. ఇదంతా ఆర్థికంగా కూడుకున్న వ్యవహారం. పర్యవేక్షణ ఎవరు ఉండేది? పర్యవేక్షణ గవర్నమెంట్స్, జంతన సర్కార్స్ ఉంటాయి చూడండి. ఒక గ్రామానికి సంబంధించిన జంతన సర్కార్, ఒక గ్రామం అంటే ఇప్పుడు ఇక్కడైతే పెద్ద జనాభా ఉండేది కాబట్టి ఒక గ్రామం, దాంట్లో అట్లా కాకుండా ఒక పరిధి నిర్ణయించి ఒక పాపులేషన్ తీసుకొని ఒక 2000 జనాభా ఉండేటువంటి 500 జనాభా ఉండేటువంటి విధంగా చూసుకొని ఆ వాళ్ళ పరిధిలోనే
ఇప్పుడు జంతన సర్కార్ అనేటువంటిది ఉన్నప్పుడు దీంట్లో సర్కార్ అధ్యక్షుడు ఉంటాడు, ఒక ఆయన వ్యవహారం ఇదేంటి ఆర్థిక వ్యవహారాలు చూసుకుంటైనా, ఒక ఆయన మెడికల్ వ్యవహారాలు చూసుకుంటైనా, ఒక ఆయన మిలిటరీ వ్యవహారాలు చూసుకుంటైనా, ఆ జంతన సర్కార్లో కూడా వివిధ విభాగాలు ఉండేటువంటి వాళ్ళకు ఇది అప్పచెప్పేది. పైన మళ్ళీ వాళ్ళకు ఏరియా సర్కార్ అని చెప్పి ఉంటే ఆ ఏరియా సర్కార్ వాళ్ళు చూసుకునేది జంతన సర్కార్లలో. మళ్ళీ దానికి పైన జిల్లా సర్కార్లు, ఇట్లా పైనుంచి గ్రామ స్థాయి నుంచి జిల్లా, డివిజన్, తర్వాత స్టేట్ వరకు కూడా దీని ఒక నిర్మాణం అనేటువంటిది ఏర్పాటు చేసి మీరు చేసిన ఆ కార్యక్రమాల్లో విద్య వైద్యతో పాటు చెరువులు పరిరక్షణ చేస్తున్నారు. ఇవి కాకుండా ఇంకేం చేశారు అక్కడ జంతన సర్కార్లు? బాగా అంటే మౌలిక సదుపాయాలు కల్పించడం కానీ, రోడ్డు సౌకర్యం కానీ. రోడ్డు సౌకర్యం అని అంటేనేమో ఊర్లకు మధ్యలో ఎక్కడన్నా వాటర్ ప్రాబ్లమ్స్ అంటే పోవడానికి సంబంధించిన దారి ప్రాబ్లం అవి ఇవి ఉంటే రోడ్లు వాళ్ళకు వాళ్ళు గ్రామాలని ప్రోత్సహించి అటువంటి రోడ్లు పోయించుకునేటువంటిది ఇంటర్నల్గా. ఎక్కడెక్కడ బయట రోడ్లకు సంబంధం లేకుండా లోకల్గా ఎక్కడైనా ఇబ్బంది ఉంటే పోవడంలో దారికి సంబంధించిన అటువంటి సమస్యలు ఉంటే అది మిలీషియా ద్వారా, ఆ మిలీషియా నాయకత్వంలో ప్రజల ద్వారా అవి చేయించినటువంటి. తాగునీరుకి సంబంధించింది అయితేనేమో వేరే సోర్సెస్ అయితే ఏం లేవు. అక్కడ ఉన్నటువంటి బావులు తవ్వడం అనేటువంటి ఒక ప్రోగ్రామ్ తీసుకున్నారు. ఎక్కడైతే ఇబ్బంది ఉన్నదో అక్కడ బావులు తవ్వించారు. కొన్ని దగ్గర బోర్లు కూడా వేయించారు. అంటే బోర్లు వేయించడంలో కూడా ప్రధానంగా ఏంటంటే నిధుల ద్వారా కాకుండా లోపలికి బోర్స్ వేయించడానికి వచ్చినట్టు గవర్నమెంట్ వ్యవస్థ ఉంటుంది చూడండి, వాళ్ళ ద్వారానే ఎక్కడెక్కడ ఊర్లకు అవసరం ఉన్నాయి అటువంటి దగ్గర రెగ్యులేయించి. ఇవన్నీ చేపట్టి ప్రజల నుంచి ఎలా స్పందన వచ్చేది? అక్కడ ప్రజల నుంచి బాగానే స్పందన వచ్చింది అప్పుడు. ఎందుకంటే అన్ని సౌకర్యాలు ఇక్కడ సమకూరుతున్నాయి కదా, మనకు అవసరమైనటువంటి అనేటువంటిది వచ్చింది. ఎప్పుడైనా ప్రజలు అనుకున్నప్పుడు ఒక ఎంతో కొంత వ్యతిరేక సెక్షన్ కూడా ఉంటుంది, ఎక్కడైనా ఉంటుంది, అది ఎక్కడ కూడా ఉంటుంది. అక్కడ కూడా అటువంటి సెక్షన్ ఉండేది. కాకపోతే పై పార్టీకి సంబంధించిన అపారెంట్ ఉన్నప్పుడు వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడేటువంటి స్థితి ఉండదు. కొద్దిగా స్థితిలో మార్పు వచ్చినప్పుడు వాళ్ళు పైకి రావడం, పార్టీ రావడంతో ఈ నష్టం జరిగింది, ఆ నష్టం జరిగింది, మాకు ఇట్లా చేసిండ్రు అట్లా చేసిండ్రు అనేటువంటి కొన్ని పొరపాట్లు కూడా పార్టీ వైపున జరిగినప్పుడు వాటిని కూడా ఎత్తి చూపేటువంటి. మీరు ప్రభుత్వానికి సమాంతరంగా నడిపిన జంతన సర్కార్ నడుపుతున్నప్పుడు ప్రభుత్వం నుంచి అక్కడ చుట్టుపక్కల పోలీసులకు నిర్బంధం లేదా? వచ్చింది. అంటే నిర్బంధం ఫస్ట్లోనే ఇప్పుడు సర్పంచుల్ని, తర్వాత ఈ సెక్రటరీని, పంచాయతీ సెక్రటరీని ఎల్లగొట్టినప్పుడు కూడా నిర్బంధం వచ్చింది. దాంట్లో భాగంగానే ఒక రకంగా చూస్తే సల్వజుడుం అనేటువంటి అభియాన్ గవర్నమెంట్ తీసుకున్నది. ట్రైబాల్స్ నుంచి కొంతమందిని కూడగట్టేదానికి మహేంద్ర కర్మ నాయకత్వం వహించి వీటిని అన్నింటిని ధ్వంసం చేయాలి. వీళ్ళు ప్రభుత్వాన్ని పూర్తిగా కూల్చడానికి ప్రయత్నాలు చేస్తుంటారు గ్రామ స్థాయి నుంచి. ఈ పునాదిని మళ్ళీ మనం కూడా ధ్వంసం చేయాలని అటువైపు నుంచి, ప్రభుత్వం వైపు నుంచి కూడా దాడి స్టార్ట్ అయింది. సల్వాజుడుం స్టార్ట్ అయింది. స్టార్ట్ అయిన తర్వాత పార్టీకి ఎలాంటి నష్టం జరిగింది? అదేవిధంగా పార్టీ ఏ విధంగా వాళ్ళ మీద రిటాలియేషన్ చేసింది? ఫస్ట్ పార్టీకి నష్టం అని అంటే పార్టీకి నష్టం కంటే ఎక్కువ ప్రజలకు నష్టం జరిగింది. ఎందుకంటే ప్రజలకు అప్పుడు సాయుధంగా లేరు ప్రజలు కాబట్టి ప్రజల మీద వచ్చి ప్రధానంగా బలమైనటువంటి గ్రామాల మీద దాడులు చేసి కొన్ని ఏరియాలలో, ప్రధానంగా అది బీజాపూర్ జిల్లాలో స్టార్ట్ అయ్యి మిగతా జిల్లాలకు విస్తరించింది. కానీ మొదట్లో స్టార్ట్ అయింది బీజాపూర్ జిల్లాలో కుట్రు ప్రాంతంలో. ఆ కుట్రు ప్రాంతంలో కుట్రు వెదిరి అని ఉంటుంది, ఆ సెంటర్గా దీని స్టార్ట్ అయింది. అక్కడ స్టార్ట్ అయ్యి మిగతా ప్రాంతాలకు క్రమంగా విస్తరించింది. వాళ్ళు స్టార్టింగ్లో ఏం చేసిండ్రు, ఏ ఊర్లో మీటింగ్ పెడితే ఆ ఊరుకు పోయి మీటింగ్ పెట్టినటువంటి ఊర్లో మొత్తం ఇండ్లు గాలబెట్టడము, జనం దొరికితే కొట్టడము, చంపడము, కొంతమంది నదులలో పారేయడం, చంపేసి ఊర్ల మీద లేడీస్ కనబడితే రేఫులు చేయడం, ఇవన్నీ కూడా చేసిండ్రు. ఇది ఒక 6 నెలలు మీటింగ్ పెట్టినందుకు సహకరించినది. అదే ఎందుకంటే పార్టీకి సంబంధించిన బలమైన గ్రామం, అక్కడ జంతన సర్కార్ ఉంది, వీటి సంఘ నాయకుడు ఉన్నాడు, ఇదంతా వాళ్ళకు ముందే తెలుసు కాబట్టి అటువంటి వాళ్ళ సంఘ నాయకులు ముందే తప్పించుకోపోకుండా దొరికినటువంటి వాళ్ళు ఉంటే చంపడము, లేదని కూడా లొంగ తీసుకొని ఎస్పీఓలుగా చేసినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. మరి మీరేం చేశారు పార్టీగా? అంటే ప్రజలకు మరి మీరు రక్షణ కల్పించారు, వాళ్ళ ధైర్యం ఎలా కోల్పోకుండా? అందుకే పార్టీ కూడా ఏం చేసింది, ఎక్కడెక్కడ మీటింగులు పెడతా, స్టార్టింగ్ లో కొన్ని మీటింగ్ల వరకు అర్థం కాలేదు. మీటింగ్ల వరకు అర్థమైన తర్వాత వాళ్ళు కూడా పెద్ద ఎత్తున పోలీస్ ఫోర్స్ తోటే వచ్చింది. ఇప్పుడు సల్వాజుడుం మీటింగ్ మహేంద్ర కర్మ వస్తున్నాడంటే ఆయనకు అవసరమైన రక్షణ పోలీసు కల్పించేటోళ్ళు. ఇంకా చుట్టూ 4 ఊర్లలో కూడా ఆ టైంకు ఫోర్సెస్ని పంపించి వాళ్ళు మీటింగ్లు ఏర్పాటు చేసేటోళ్ళు. కాబట్టి వాటిని క్రమంగా ఒక 5-6 నెలలు ఇది కొనసాగింది. పెద్ద ఎత్తున దాడులు జరిగినాయి, ఏమి జరిగినాయి. ఇక పార్టీ నుంచి కూడా ప్రతిఘటన స్టార్ట్ అయ్యి వాళ్ళ మీద దాడులు చేయడం, అంటే సల్వాజుడుము పేరుతోటి వచ్చేటువంటి మహేంద్ర కర్మ రావచ్చు, మహేంద్ర కర్మకు సంబంధించిన అనుచరులు రావచ్చు, ఆ బ్యాచ్లు ఎవరైతే వస్తున్నారో ఎస్పీఓలు రావచ్చు, ఇక వాళ్ళ మీద దాడులు స్టార్ట్ చేసిండ్రు. మహేంద్ర కర్మని చంపుతామని చెప్పి మరీ చంపారు కదా? అవును, ఎందుకంటే ఆయన ప్రజలకు, అక్కడ ఆదివాసీ ప్రజలకు నష్టం చేస్తున్నాడు కాబట్టి ప్రజలలో కూడా సీరియస్ వ్యతిరేకత ఉంది ఆయన. అంటే ఆదివాసి అయ్యి ఆదివాసులకు వ్యతిరేకంగా చేస్తున్నాడు అనేటువంటి
ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత రావడం, ప్రజల నుంచి డిమాండ్ కూడా వచ్చింది ఆ రోజు మహేంద్ర కర్మని చంపాలి అనేటువంటి. సార్ మహేందర్ కర్మ చంపడం అంటే ప్రజలు వ్యతిరేకత అంటారు. పిసి శుక్లా లాంటి వాళ్ళు కూడా చంపారు కదా. వాస్తవంగా అక్కడ వీళ్ళు చేసుకున్నది మహేంద్ర కర్మ అనే టార్గెట్ చేసుకొని చేసిండ్రు అప్పుడు. కానీ అనుకోకుండా వీళ్ళందరూ కూడా ఎవరెవరు ఉన్నారు ఏంటిది అనేటువంటి కూడా వీళ్ళకి ఇన్ఫర్మేషన్ లేదు. మహేంద్ర కర్మ కాన్వాయ్ వస్తుంది అనేటువంటిది చేసిండ్రు. ఎక్కడ జరిగిందండి అది విసి శుక్లా గారి మీద? విసి శుక్లాది కూడా అదే ఘటనలో కదా చనిపోయిందని, గాయపడ్డాడు అక్కడ. గాయపడి తర్వాత వెళ్ళి హాస్పిటల్లో అక్కడ స్పాట్ ఎక్కడ? స్పాట్ దర్బా దగ్గర, ఘాట్ రోడ్ దర్బా ఘాటీలో. అంటే మీకు ఇన్ఫర్మేషన్ ఆయన వస్తున్నారు అనుకున్నారు? అంటే అక్కడ ఉన్నటువంటి టీంకి ఏందనంటే మహేంద్ర కర్మ మీటింగ్ పెడుతున్నాడు అనేటువంటి తెలిసింది. తెలిసిన తర్వాత వీళ్ళు అప్పటికి అక్కడ ఏందనంటే వాళ్ళు యాక్టివిటీస్ జరుగుతాయి కదా, మిలిటరీ యాక్టివిటీస్లో భాగంగా అక్కడ టీమ్స్ ఉన్నాయి. ఆ టీమ్స్కి ఏంటంటే మళ్ళీ మహేంద్ర కర్మ ఉన్నాడు ఇటు రిటర్న్లో ఇటు వెళ్తాడు మీటింగ్ చేసుకొని అనేటువంటిది ఇన్ఫర్మేషన్ ఉండి వీళ్ళు అక్కడ అంబుష్కు కూర్చోవడం జరిగింది. ఆ సంఘటన జరిగిన తర్వాత పోలీసులు ఇంకా వరుసగా గ్రామాల మీద పడడం, కనబడిన కొట్టడం, అరెస్టులు చేయడం చేశారు. అంటే ఈ సంఘటన మెసేజ్ ఏంటంటే మీ వైపు అటువైపు మధ్యన ఆదివాసులు నడిగిపోయారు అనేది వాస్తవం కదా. అంటే నలిగిపోవడం అని అనుకున్నప్పుడు ఇదేందనంటే ఇది కూడా ప్రజల డిమాండ్, మహేంద్ర కర్మని చంపాలి అనేటువంటిది. ఎందుకంటే ప్రజలకు అక్కడ ఆదివాసీ ప్రజలకు వ్యతిరేకంగా ఇప్పుడు కాదు, అంతకుముందు కూడా చాలా అభియాన్లు నడిపించినటువంటి చరిత్ర ఉంది. అక్కడ మేము పోకముందు కూడా కొన్ని అభియాన్లు నడిచినాయి అక్కడ ఆదివాసులకు వ్యతిరేకంగా ఆయన చేసిండు. తర్వాత కూడా ఈ సల్వాజుడుం అనేటువంటి క్యాంపెయిన్ దాదాపుగా ఆయన నాయకత్వం వహించిండు అప్పుడు ఉన్నటువంటి బీజేపీ గవర్నమెంట్. కానీ ఈయన కాంగ్రెస్ నాయకుడు అయ్యి ఉండి కూడా దానికి నాయకత్వం వహించేంత ఆయన కూడా ఆదివాసీ కదా. ఆదివాసే కాబట్టి ఆదివాసులకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి ఆదివాసుల ప్రజల డిమాండ్ కదా, ఆయన ఆదివాసీ ప్రయోజనాలకు వ్యతిరేకంగా చేస్తున్నాడు కాబట్టి ఆయన ఆదివాసీ అయినప్పటికీ ఆదివాసుల కోసం చేస్తలేడు అనేటువంటి ప్రజల డిమాండ్ కాబట్టి దానికి అనుగుణంగా అది చర్య తీసుకోండి. ఆ విధంగా ఎన్ని సంవత్సరాలు చేశారు పార్టీ జనతా సర్కార్? 2003లో స్టార్ట్ అయ్యి ఎంత కంటిన్యూగా అవుతూనే ఉందా? కంటిన్యూగా నడిచింది కదా జనతా సర్కార్. మంచి కార్యక్రమం చేపట్టారు. అయితే అక్కడ చదువుకున్న విద్యార్థి బయటకు వచ్చిన తర్వాత గవర్నమెంట్ స్కూల్ యాక్సెప్ట్ చేయడానికి 10వ క్లాస్ వరకు జనతా సర్కార్లో చదువుకుంటే కనీసం 5వ క్లాస్ చదువుకుంటే లేదు మళ్ళీ ఫస్ట్ క్లాస్ వెళ్ళాలంటారు. దానివల్ల ప్రయోజనం ఏమొచ్చింది? అంటే వాస్తవంగా ఏంటంటే అక్కడ ప్రాంతాలలో స్కూల్స్ లేనటువంటి పరిస్థితి, గవర్నమెంట్ స్కూల్స్ లేవు, చాలా తక్కువ ప్రాంతాలలో ఉండేటువంటి ఎవరికి ఆదివాసులకు కనీసం వాళ్ళ ఏది ప్రపంచ జ్ఞానం కోసమైనా కొంత చదువు నేర్పించాలనే కాడ నుంచే స్టార్ట్ అయ్యి వెళ్తున్నటువంటి క్రమంలో కొద్దిగా అంటే 5వ తరగతి వరకు అనేటువంటి స్కూల్స్ చేసిండ్రు. 5వ తరగతి తర్వాత వాళ్ళు బయటకు వెళ్ళడం, బయటకు వచ్చిన తర్వాత ప్రభుత్వాలు నమ్మితే వాళ్ళు గుర్తిస్తే కదా ఉపయోగం లేదు. అందుకే దీని విషయంలో కూడా చర్చ జరిగింది, ఎట్లా చేయడము ఏంటిది అంటే. పార్టీలో చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో కొంతమంది మళ్ళీ 5th క్లాస్లో బయట చేరి కూడా చదువుకున్నటువంటి ఘటనలు ఉన్నాయి. కొంతమంది పోలేదు. అంటే పార్టీ దాన్ని పూర్తిగా అందులోకి పోవద్దు, గవర్నమెంట్ వ్యవస్థలకే పోవద్దు అనే పద్ధతుల్లో. ఎందుకంటే ఫర్దర్ స్కూల్ పోవాలనుకున్నప్పుడు నీ దగ్గర వ్యవస్థ లేనప్పుడు పోవాల్సిందే. తర్వాత ఈ సర్టిఫికెట్లకు కూడా విలువ అయితే బయట లేదు. అయితే దీంట్లో పార్టీలో ఉన్నటువంటి అప్పటికి అవగాహన ఏంది అనేటువంటిది అంటే ఇక్కడ చదువులు పోయి మళ్ళీ నువ్వు బయట ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఈ గవర్నమెంట్ లో భాగంగానే నువ్వు ఏదైనా ఉపాధి అది చేసుకోవచ్చు. 5వ క్లాస్ చదివి ఏం ఉపాధి వస్తుంది? మన వ్యవసాయం చేసుకోమని ఉంటారా? అంతే, వ్యవసాయం ఇక్కడ అక్కడ ఉన్నటువంటిది గదే సోర్స్ తప్ప ఇంత అభివృద్ధి చెందుతున్నప్పుడు కూడా ఆదివాసీలు అక్కడే ఉండాలని పార్టీ నిర్ణయించింది. అంటే ఆదివాసులు అక్కడ ఉండాలనేటువంటిది కాదు, అక్కడ స్టార్ట్ అయినటువంటిది పరిస్థితి ఏంటంటే అటు ఎటువంటి చదువు లేనటువంటి వాళ్ళకి చదువుని కల్పిస్తాం అనేటువంటి ఫర్దర్ వెళ్తున్నటువంటి క్రమంలో దీనికి సంబంధించిన ప్రత్యామ్నాయం పార్టీ దగ్గర ఏం లేనటువంటి పరిస్థితి వచ్చింది. దీని గురించి ఆలోచించాలి పార్టీ ఆలోచించాలి. 5వ తరగతి తర్వాత వీళ్ళని ఎట్లా బయటకు పంపాలి, బయట చదువులు కూడా వీళ్ళకి అవసరమే, వీళ్ళు కూడా ఉద్యోగాలు చెయ్యాలి. మరి దాని గురించి ఏం చెయ్యాలి? మన సర్కార్ అయితే అంత డెవలప్ అయ్యి వీళ్ళకి ఉద్యోగాలు ఇచ్చేటువంటి పరిస్థితి లేనప్పుడు ఏం చెయ్యాలంటే పార్టీ ఆలోచించాలి. కానీ ఆలోచించలేదు కాబట్టి ఈ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి కదా. పార్టీలో స్కూల్కి వెళ్ళిన తర్వాత అంటే ఆయుధం అని నేర్పేవారు, నిజమేనా? అదైతే కరెక్ట్ కాదు. అంటే అప్పుడు పార్టీ దగ్గర ఒక సిలబస్ లేదు. ఏంటిది? ఏ సిలబస్ని తీసుకున్నది? గవర్నమెంట్ సిలబస్ని తీసుకొని చదువు చెప్పింది స్టార్టింగ్లో. కొద్ది రోజుల తర్వాత 1-2 సంవత్సరాల తర్వాత పాఠ్య పుస్తకాలు తయారు చేసింది. అంటే ఆయుధం అనాలి, అమ్మ అనాలి అనేటువంటి అట్లయితే లేదు. ఆతోటి వచ్చేటువంటి చాలా పదాలను ఉపయోగించింది కానీ అమ్మ అనే దగ్గర ఆయుధం అనాలి అనే పద్ధతిలో లేదు. అంతకు ముందటి నుంచి కూడా మన దగ్గర కూడా తెలంగాణలో కూడా వరవర ఒక పాట రాసిండు.
పిల్లలారా తల్లి వంటి విప్లవాన్ని చదవండి అని చెప్పి దాంట్లో ఏంటిది ఆ నుంచే స్టార్ట్ చేసిండు. ఆ అంటే అడవి, ఆ అంటే ఆయుధం అని చెప్పి స్టార్ట్ చేసిండు. అంటే విప్లవం కోసం ప్రజలు ఎట్లా తయారు కావాలని నేను ఒక బోధన తయారు చేసిండు. అక్కడ అంటే వాడొచ్చు కొన్ని పదాలు, ఎందుకంటే వీళ్ళందరినీ తయారు చేస్తుంది విప్లవం కోసం కాబట్టి ఆ అంటే ఆ ఏమవుతుంది, ఆ ఆయుధం అవుతుంది అనే పద్ధతుల్లో చెప్పొద్దు అనేటువంటిది ఏం లేదు. కానీ అప్పటికి స్టార్టింగ్ లో మాత్రం శ్రీకారం చుడుతున్నారు కాబట్టి అక్కడ నుంచి నేర్పుతున్నారు వాళ్ళు. నేర్పుతారు. ఓకే, కానీ ఆధార్ కార్డు కూడా వద్దని వ్యతిరేకించారు. మేము ఉన్నప్పటికైతే ఆధార్ కార్డులో చర్చ రాలేదు, మేము డీకేలో ఉన్నప్పటికీ. ఎందుకనంటే అప్పటికి అంత విస్తృతంగా 2014 వరకు అంత విస్తృతంగా ఈ ఆధార్ కార్డులు కంపల్సరీ తీసుకోవాలి, ఇది ఉంటేనే అది అవుతుంది అనే పద్ధతుల్లో రాలేదు. తర్వాత క్రమంలో పీపుల్ మరి ఆ కోరినప్పుడు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నది ఏంటిది అనేది ఇప్పుడు సోను లెటర్ చూస్తేనే తెలుస్తున్నది తప్ప అప్పటి వరకు అయితే మేము ఉన్నప్పుడైతే ఆధార్ కార్డుల చర్చ అది రాలేదు. అప్పుడు అది ఏంటంటే పార్టీలో అంటే ప్రభుత్వానికి సంబంధించిన ఏ వాటిని కూడా మనము ఇక్కడ స్వీకరించొద్దు, ఇవన్నీ కూడా పార్టీయే ప్రత్యామ్నాయం కల్పించాలనుకుంటాం. నీ దగ్గర అటువంటి వ్యవస్థ ఉండాలి, లేనప్పుడు ప్రజలకు ఇబ్బందులే ఎదురవుతాయి అనేటువంటిది. ఎందుకంటే నీ సర్కారుకు సంబంధించి నీ జంతన సర్కారుకు సంబంధించిన పరిధి ఏంటిది, ఆ పరిధిని దాటి బయటకు పోతున్నప్పుడు ఏంటిది వాళ్ళ పరిస్థితి అనేటువంటిది తప్పకుండా పార్టీ ఆలోచించాలి. ఆలోచించే దగ్గర ప్రాబ్లమ్స్ అయితే వస్తున్నాయి అనేటువంటిది వాటి నిర్ణయాలు తీసుకోవడంలో కూడా, ఎందుకంటే క్రమం ఒక స్టేజ్ వరకు నిర్బంధం కూడా వస్తుంది అనేటువంటి కాడి నుంచి కూడా ఆలోచించి వీటికి ఏంటిది ప్రత్యామ్నాయము అనేటువంటిది అయితే ఆలోచించాలి. మీరు ఉన్నప్పుడు అటువంటి సమస్యలు ఎదురుపడ్డాయి మీకు? అంటే ఇవి వచ్చినాయి చర్చలు. అంటే ఎట్లా ఇప్పుడు రేపు ప్రభుత్వంలోకి పోవాలంటే ఏంటిది, ప్రభుత్వ ఉద్యోగం రావాలంటే ఎట్లా, అంటే దానికి మినహాయింపు ఇవ్వాలి అనేటువంటిదే. ప్రభుత్వం ఉద్యోగం చేయాల్సిన, ఇప్పుడు చాలా మంది ఆ ఏరియాలకు వెళ్ళి బయట స్కూళ్ళలో చదువుకున్న వాళ్ళు ఉద్యోగాలు చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. అంటే కొన్ని ఘటనలు ఎట్లా జరుగుతాయంటే కొంత అవగాహన రాహిత్యంతో కూడా కొంతమంది అంటే బయటకు పోనే పోవద్దు, ఇక్కడికి వెళ్ళి ఎవరు ఈ సర్కారు ఇక్కడ ఉండగా ఇంకా బయట సర్కారుకి ఎట్లా పోతారనే పద్ధతిలో వ్యక్తిగతంగా కూడా నిర్ణయాలు తీసుకున్నటువంటి అటువంటి చర్యలు కూడా ఉండవచ్చు. పార్టీ బ్రాడ్గా ఆలోచించినప్పుడు అట్లా ఎవడు బయట ఉద్యోగాలే చెయ్యొద్దు అనేటువంటి పద్ధతుల్లో అయితే ఆలోచించలేదు. ఎందుకంటే ఒక విషయంలో మినహాయింపు ఏందని అంటే పోలీసు ఉద్యోగం చెయ్యొద్దు, తర్వాత ఆర్మీలలోకి పోవద్దు అనేటువంటి పద్ధతులలో ఎడ్యుకేషన్ ఉంది. అది తెలంగాణలో ఉన్నప్పుడు ఉంది, అక్కడ కూడా ఉంది. కానీ ప్రభుత్వ ఉద్యోగాలు వేరేం చెయ్యొద్దు అనేటువంటి పద్ధతుల్లో అయితే పోలీసు ఆర్మీ ఎందుకు వాళ్ళిద్దరిని అంటే రేపు ఎదురు బెదురుగా కొట్లాడాల్సి వస్తుంది కదా. ఇది కూడా ఒక ప్రత్యామ్నాయ సైన్యం ఏర్పడుతున్నది కాబట్టి ఆ సైన్యం ఈ సైన్యం మరి ఒకటే కుటుంబం నుంచి ఇద్దరు పోయి ఎట్లా కొట్లాడతారు, అటువంటి సమస్య వస్తుంది కాబట్టి ఆర్మీలో చేరకండి. మీకు ఉన్న అడవిలో ఉన్నంత కాలంలో మీకు బాగా గుర్తుండిపోయిన సంఘటన ఒకటి, బాధపడే సంఘటన చెప్పండి. మీరు కూడా మనుషులే, అక్కడ ఎంత త్యాగం చేసినా మీకు మనసు ఒకసారి బాధ అనిపిస్తుంటది. అటువంటి సంఘటన ఒకటి. సరే, నేను నా అమ్మ నాన్నకి దూరం పెట్టి వచ్చాను, ఇంత త్యాగం చేసినా ఈ పని చేశాను అనేది ఒక మంచి సంఘటన కూడా ఉంటుంది, సంతృప్తి ఇస్తుంది. అంటే మాకైతే చేసిన అన్ని రోజులు అన్ని పనులు బాగానే చేసినాం అనేటువంటి సంతృప్తి అయితే ఉంది. ఇది నేను ఏదో చెడ్డ పని చేసిన అనేటువంటి సహజంగా మానవులకు అందరికీ కుటుంబము, తల్లిదండ్రి, అన్నదమ్ములు గుర్తుకొచ్చినప్పుడు కొంత బాధ అనేటువంటిది ఉంటుంది. అరే నేను వాళ్ళని వదిలిపెడితే వాళ్ళ పరిస్థితి ఏందో కొన్నిసార్లు తెలుస్తాయి. మా తండ్రి చనిపోయిండు అన్న తర్వాత అరే నేను వచ్చిన కొద్ది రోజులకే మా తండ్రి చనిపోయిండు అనేటువంటి వార్త తెలిసిన తర్వాత కొద్దిగా బాధపడ్డా. అరే తలగొరు పెట్టాలి ఆ కార్యక్రమం, అదైతేనేమో సాధ్యం కానటువంటి అవి తలగొరి పెట్టడం అనేటువంటిది. కానీ ఆయన రక్తం పంచి పుట్టుకుని మీకు ఆ బాధ్యత తీర్చుకోవాలని ఉంది కదా. ఉంటుంది, కానీ ఇప్పుడు ఆ బంధాలన్నింటిని వదులుకొని పోయినాం కాబట్టి అప్పుడు ఆ బంధాల కోసం రావడం అనేటువంటిది అంటే మళ్ళీ ఇక్కడికి వచ్చి అరెస్ట్ కావడం అనేటువంటిది జరుగుతుంది కాబట్టి సాధ్యంగా. తర్వాత ప్రాంతాలు కూడా మేము ఎక్కడో ఉంటాము, మా ఇల్లు ఎక్కడో ఉంటది కదా, మేము అందుబాటులో కూడా ఉండం కదా అప్పుడు, అటువంటి ఇది ఉంటది కాబట్టి అట్లా సాధ్యం కానటువంటిది. బాధపడ్డారా? నాన్న చనిపోయినప్పుడు బాధపడతాం. కొన్నిసార్లు ఇంటి విషయాలు కూడా ఇట్లా ఉన్నది, తమ్ముళ్ళు ఇట్లున్నారు, అమ్మ ఇట్లున్నది అన్నప్పుడు సహజంగానే మానవులకు ఉండేటువంటి ఎమోషన్స్ మనకు కూడా వస్తాయి కాబట్టి అది తప్పదు కదా. మీరు అంత దూరం వెళ్ళారు కదా, అడవిలో ఉన్నారు కదా, కరెంట్ ఉండదు, ఎటువైపు పోలీసు వస్తాడో తెలియదు, ఏ పాము వస్తే కాటేస్తుందో తెలియదు, ఎండాకాలం నీళ్ళు దొరకవు, చలికాలం దుప్పట్లు రగ్గులు అవే ఉండవు, వర్షాకాలం ఇంకా దారుణమైన పరిస్థితి ఉంటుంది. అన్ని పరిస్థితులకి ఎలాగ అనుకుంటారన్న మీరు? ఇక ఒకటే పొలిటికల్ ఏమిని పట్టుకొని పోతాం అన్నట్టు. అంటే ఏమున్నా కూడా అవన్నిటిని అడ్డుకుంటుంది అది. అంతే, మనం ఒక లక్ష్యాన్ని సాధించాలి అనేటువంటి కాడ నుంచి బయలుదేరుతాం కాబట్టి ఇక ఈ చలికి ఎట్లా భరించాలి, వర్షానికి ఎట్లా అని దానికి అవసరమైనటువంటి ప్రత్యామ్నాయ వనరులు ఉంటాయి. ఇప్పుడు ఇంట్లో ఉన్నట్టుగా ఉండం కదా, అక్కడ బయట ఉన్నప్పుడు వర్షంలో ఇంట్లో ఉన్నప్పుడు అయితే తడవకుండా ఉంటాం, అక్కడ తడుచుకుంటానే పోవాల్సిందే, లేదనుకుంటే ఏదో కప్పుకుంటాం కానీ పూర్తిగా అయితే అది ఆ విధంగా కాకుండా నేను అది
ప్రతి మనిషికి వయసు పెరిగిన కొలిది కొన్ని అనారోగ్య సమస్యలు వస్తుంటాయి. ఇప్పుడు మీరు కొండలు, గుట్టలు ఎక్కి దిగుతుంటారు. మోకాలు నొప్పులు వస్తాయి, కంటి చూపు ఇవన్నీ ఎలాగ మరి? అవన్నిటిని కూడా భరిస్తూనే చేస్తారు కదా. ఇప్పుడు ఏజ్ వచ్చినటువంటి వాళ్ళకి చాలా మందికి ఉన్నాయి, చాలా రకాల సమస్యలు ఉన్నాయి కదా. అట్లా అవన్నిటిని కూడా భరిస్తారు. పొలిటికల్ లక్ష్యం కోసం అని స్టార్ట్ అవుతారు కాబట్టి అవన్నిటిని ఎవి వచ్చినా కూడా భరిస్తూనే ఉంటారు. భరించలేనటువంటి వాళ్ళు బయటకు వచ్చేస్తారు. కానీ ఒక్కొక్కసారి ప్రజల నుంచి వ్యతిరేకత వచ్చినప్పుడు ఎవరి కోసం చేస్తున్నారా ఇవన్నీ మన కోసం అని, వీళ్ళందరూ మనం దూరం పెడుతున్నారనే ఫీలింగ్ వస్తుంది కదా. వస్తుంది. మీరు ఒక లక్ష్యం కోసం వెళ్ళారు. వచ్చినప్పుడు కూడా వాళ్ళని కన్విన్స్ చేసుకోవాలి. వాళ్ళకి అర్థం కాక అట్లా మాట్లాడుతున్నారు అనేటువంటిది కూడా అది చేసి కన్విన్స్ చేయడము ప్రయత్నం అట్లా ఎన్నోసార్లు జరుగుతాయి. ఓసారి పోతే తిండి కూడా పెట్టారు, ఓ రోజంతా కూడా తిండి దొరకదు. తిండి దొరకనప్పుడు ఏం చేస్తాము, అరే మీకోసం వచ్చినాం కదా, మీ కొరకు మేము పని చేస్తున్నాం కదా, ఎందుకు పెట్టారని చెప్పి మాట్లాడతాం. అంత దొరికినప్పుడు ఏం చేస్తారన్న? ఏం చేయరు. ఒక రోజు ఒక పూట అట్లనే కూడా ఉంటారు, పస్తే ఉండడం ఉంటుంది. ఇంత కష్టపడి ఇంత త్యాగాలు చేసిన మీరు ఎందుకు రావాల్సి వచ్చింది? ప్రధానంగా మేము లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అక్కడ జార్ఖండ్లో వచ్చినటువంటి సమస్యలు, పార్టీకి సంబంధించినటువంటి లైన్లో అక్కడ పని నడుస్తలేదు, ఆచరణకు సంబంధించిన దాంట్లో చాలా సీరియస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇది ఇట్లనే ఉంటే పార్టీ ముందుకు పోవడం కష్టము అనేటువంటిది ఆ రోజు అర్థమైంది. ఇక దాంతోపాటు అనారోగ్య సమస్యలు కూడా మా మిస్సెస్కి సంబంధించిన అనారోగ్య సమస్య ఒకటైంది. అక్కడ ఇక మమ్మల్ని కూడా అక్కడ పద్ధతులను వ్యతిరేకిస్తే మమ్మల్ని కూడా శత్రువులుగా పరిగణించేటువంటి స్థితి అక్కడ వచ్చింది లీడర్షిప్. 3 కారణాలు చెప్పారు. ఫస్ట్ కారణంలో పార్టీ పొలిట్ బ్యూరో సెంట్రల్ కమిటీ వరకు మీరు సెంట్రల్ కమిటీ ఉన్నారు కాబట్టి అక్కడ ఉన్న పరిస్థితుల్ని మిగతా వాళ్ళతో మాట్లాడి మీ అభిప్రాయం చెప్పి ఆ సమస్య పరిష్కారం చూసుకునే బాధ్యత మీ మీద ఉంది కదా. అది మేము డిస్కషన్ చేసినాము. మేము పోయిన కాడ నుంచి మా ఈఆర్బీలో కూడా మాట్లాడినాము, అక్కడ స్టేట్ కమిటీస్ తోటి కూడా మాట్లాడినాము. మాట్లాడితే దాన్ని తాత్సారం చేయడము, పట్టించుకోకపోవడం, ఐఆర్బి సెక్రటరీ తోటి కూడా మేము మాట్లాడినాం. ఈ ప్రాబ్లమ్స్ అయితే ఇట్లా ఉన్నాయి, ఇది కరెక్ట్ కాదు, ఇది ఏంది, దీని గురించి ఎట్లా ఇది మార్పు, ఇది ఎందుకనంటే వాళ్ళంతా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు చేస్తున్నటువంటిది ఉన్నది. ప్రజలకు దూరంగా ఉంటూ ప్రజలు అసహించుకునేటువంటి పద్ధతులలో వ్యవహరిస్తున్నారు. పార్టీ పాలసీస్ కావు వీటిని. మనం ఎట్టి పరిస్థితులలో దీన్ని అనుమతించొద్దు అంటే చూద్దాంలే చేద్దాంలే అనేటువంటిది మాట్లాడము. కొన్నిసార్లు మేము పూర్తిగా దాన్ని ఇది పద్ధతి కాదు అని చెప్పి అక్కడ జరిగినటువంటి ప్లీనంలో కూడా మేము మాట్లాడిన తర్వాత మా పట్ల కొద్దిగా శత్రువైఖరి అవలంబించడం అనేటువంటి పద్ధతులలో చేయడము చేసిన తర్వాత అక్కడ వేరే ఏం లేదు. ఎందుకంటే మేము వేరే స్టేట్ నుంచి పోయినటువంటి వాళ్ళం, సెంట్రల్ కమిటీ కావచ్చు కానీ అక్కడ క్యాడర్ తోటి అక్కడ లీడర్షిప్ తోటి మాకు ఉన్నటువంటి సంబంధాలు తక్కువ కాబట్టి అక్కడ ఉండి చేయగలిగింది ఏం లేదు. తర్వాత అక్కడ ఉద్యమం కూడా ముందుకు పోవడం సాధ్యం కాదు అనేటువంటి నిర్ణయానికి వచ్చి జార్ఖండ్ లో మీరు ఎక్కువ కాలం పనిచేశారు. జార్ఖండ్ లో తక్కువ కాలం. జార్ఖండ్ నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయింది కానీ ఛత్తీస్గఢ్, ఆంధ్ర, తెలంగాణ, ఒడిశా ఈ ప్రాంతాల్లో ఉన్న కమిట్మెంట్ జార్ఖండ్ లేదు. అక్కడ దళ సభ్యులు కేవలం కిడ్నాపర్లుగా ఉంటారనేది వాస్తవం. కిడ్నాపర్లు కాదు కానీ ఒక పార్టీ క్రమశిక్షణ, పార్టీ నియమాల కట్టుబడి పనిచేయడం అనేటువంటిది ఉండదు. ఇక విచ్చలవిడిగా ఎవరికి ఇష్టం ఉన్న పద్ధతుల్లో, ఎవరికి దోచిన పద్ధతుల్లో వాళ్ళు చేస్తూనే ఉంటారు. అది వ్యతిరేకించినాము. ఎవరైతే పార్టీ నియమాలకు వ్యతిరేకిస్తారో వాళ్ళని పార్టీకి ద్రోహి అనో లేదా కోవర్ట్ అని ముద్ర వేస్తుంటారు. కరెక్ట్ అంటే పార్టీ నిర్ణయాలకు పార్టీకి ద్రోహం చేసినప్పుడు ద్రోహిగా చేయాలి. కానీ ప్రతి ఒక్కరిని పార్టీ నుంచి వెళ్ళిపోతేనే, పార్టీ పాలసీని వ్యతిరేకిస్తేనే ద్రోహి అనేటువంటి పద్ధతులు అయితే చేయొద్దు. ఎందుకంటే ఎవరి అవగాహన వాళ్ళకు ఉంటుంది. పార్టీ తప్పు చేస్తున్నప్పుడు తప్పని మాట్లాడడం ఉంటుంది. లేదంటే పార్టీ నుంచి వెళ్ళిపోవడానికి సిద్ధపడరు అనుకోండి ఏదో కారణాలతోటి, వాళ్ళని ద్రోహిగా అనేటువంటిది, వాళ్ళు ద్రోహం చేసిండ్రు, పార్టీకి నష్టం చేసిండ్రు అంటే ద్రోహిగా చేయొచ్చు. కానీ ప్రతి ఒక్కరిని ద్రోహి అనేటోళ్ళు ఇవాళ వెళ్ళి వచ్చిన వాళ్ళందరూ ద్రోహులు అవుతారు కదా, అది సాధ్యం కాదు కదా. అంటే నిజమే వాళ్ళ నిర్దిష్టంగా వాళ్ళు పార్టీకి ఏం నష్టం చేసిండ్రు, ఎలాంటి నష్టం చేసిండ్రు, దాంతో పార్టీకి ఏం నష్టం జరిగింది అనే దాని మీద ఆధారపడి వాళ్ళని ద్రోహి అంటే అది వేరే. దాదాపు 15-20 సంవత్సరాలు పార్టీ కోసం త్యాగం చేశారు. మీ అనారోగ్య సమస్యలు అన్నీ ఉన్నా ఇంతకాలం సర్వీస్ చేసుకున్న మీకు ద్రోహి అనేస్తే బాధ అనిపిస్తుంది కానీ ఒకటి ఏంటనంటే పార్టీ ద్రోహి అనొచ్చు కానీ మన ఇక్కడ ఉండేటువంటి సమాజం మనల్ని ఎట్లా చూస్తుంది అనేటువంటిది కూడా పార్టీ ఒక ముద్ర వేయవచ్చు. కానీ మనకు సమాజం అంతా కూడా ముద్ర వేయాలి, మనం చేస్తున్నటువంటి మన యాక్టివిటీస్ ఏంటిది, మనం ఎట్లా చూస్తుంది సమాజం అనేటువంటిది కూడా ఉంటుంది కదా. ఇప్పుడు అదే ప్రాంతంలో మనం పనిచేస్తుండొచ్చు. ఇప్పుడు మేము తెలంగాణలో ఇప్పుడు ఉన్నాం, ఛత్తీస్గఢ్ నుంచో ఇంకెక్కడి నుంచో ద్రోహి అనేటువంటిది వచ్చింది అనుకోండి. కానీ అక్కడ ప్రజలు ఇప్పుడు అక్కడ మా గురించి పెద్దగా తెలియదు. ఇప్పుడు తెలంగాణ ప్రజలకు తెలుసు. తెలంగాణ ప్రజలు మనల్ని ఎట్లా చూస్తారు, మన ఆచరణని బట్టే కదా చూసేది. మేము తర్వాత వచ్చిన తర్వాత కూడా ఏం చేస్తున్నాం అనే దాన్ని బట్టి మీరు ద్రోహియా లేకపోతే ఇంకొకట ఏంటిది అనేటువంటిది ఆలోచించుకుంటారు ప్రజలు. రెండో కారణం అనారోగ్య సమస్యలు, దానికోసం బయటకు వచ్చారు. మూడవది బయటకు వచ్చిన తర్వాత ఈ ప్రపంచంలోకి వచ్చారు మీరు.
ఒక చీకటి ప్రపంచం, ఒక త్యాగాల ప్రపంచం, ఒక ప్రకృతి నుంచి బయటకు వచ్చారు. ఇక్కడ ఈ ప్రపంచం కొత్త ప్రపంచం. ఇక్కడ కరెంట్లు ఉంటాయి, జిలుగులు వెలుగులు అన్నీ ఉంటాయి, దాని మాటను చీకటి వెలుగులు ఉంటాయి, కుట్ర కోణాలు అన్నీ. ఇటువంటి మనుషులు అక్కడ మీకు పూర్తిగా మంచిగా ప్రసిద్ధిగా ఉన్న ఆదివాసులు చూశారు. ఇక్కడ ప్రతి మనిషిలో కూడా ఒక కుట్ర కోణం కనిపిస్తుంటుంది. ఆ వాతావరణం ఈ వాతావరణం అలవాటు పడ్డారా? అలవాటు పడాల్సిందే అని అన్నప్పుడు మనకు ఈ సమాజంలో కూడా మనం ఎట్లుండాలని మనం స్వచ్ఛంగా నిర్ణయించుకో ఉంటారు కదా, ఏమున్న మనసులో మాట బయటకు చెప్పేవాళ్ళు ఉంటారు అక్కడ ఆదివాసీలు. అవును, ఇక్కడ అలాగ ఉంటారు కదా. ఉండరు. కానీ ఇక్కడ సమాజం గురించి మనకు అర్థమైనప్పుడు ఈ సమాజంతో ఎట్లుండాలనే దాన్ని బట్టి మనము మెలగలుగుతాం కూడా. అంటే ఇప్పుడు అన్ని ఈ సమాజానికి అవగాహన పట్టడానికి మీకు ఎన్ని రోజులు పట్టింది? పడుతుంది, 1 సంవత్సరం అట్లయితే పడుతుంది కదా. ఇది మొత్తం ఇక్కడ పరిస్థితి. ఎందుకంటే మేము ఈ సొసైటీని వదిలిపెట్టి పోయి ఒక 20-25 సంవత్సరాలు అయింది. మళ్ళీ ఇక్కడికి ఈ సొసైటీకి వచ్చేసరికంటే ఇక్కడికి సంబంధించిన మారిన పరిస్థితులు ఏంటి, సొసైటీలో ఏం చేంజెస్ వచ్చినాయి, ఇదంతా కొద్దిగా అవగాహన చేసుకోవడానికి టైం పడుతుంది. మనుషులలో కూడా ఏం చేంజెస్, రకరకాల మనుషులు, వారి మనస్తత్వాలు కూడా ఇవన్నీ అర్థం చేసుకోవడం కొంత టైం పడుతుంది. అలవాటు పడ్డారు? ఇప్పుడు అలవాటు పడిపోయినాయి. పడకపోతే నడవదు కదా, జీవించాలి కాబట్టి అలవాటు పడాల్సింది. కానీ ఇక్కడ కొన్ని కుళ్ళు రాజకీయాలు, కుట్రలు కనబడినప్పుడు మరొకసారి తుపాకీ పట్టుకోవాలనిపిస్తుందా? లేదు ఖచ్చితంగా వీళ్ళ మార్పు తీసుకురావాలి, అక్కడ ప్రజల కోసం చేశారు, ఇక్కడ ప్రజల కోసం మార్పు తేడానికి ప్రయత్నం చేస్తారు. అంటే ఇప్పుడు మార్పు చేయాలన్నటువంటి ఒక వ్యక్తికి ఎవరేం చేయలేరు. ఏదైనా కూడా ఒక ఉద్యమమో ఒక సంస్థనో ఉన్నప్పుడు అది చేయగలుగుతాం. ఒక వ్యక్తిగా ఏంది, నీకు నాకు ఏదైనా కనబడ్డప్పుడు మనం మాట్లాడుకోగలుగుతాం తప్ప ఇది మంచిది చెడు అని మొత్తం సమాజాన్ని మార్చడానికి ఒక వ్యక్తి ఏం చేయలేడు. అవును, ఆ ప్రజలకు మార్చడానికి ఒక వ్యక్తి ఏం చేయలేదు. కానీ ఒక వ్యక్తి ఈరోజు ఒక నిర్ణయం మీలాంటి వాళ్ళు తీసుకుంటే మీలాంటి వాళ్ళకి ఒక 10 మంది తోడవుతారు, 10 మంది 20 అలా పెరిగే అవకాశం ఉంది కదా. నిజమే, కానీ ఇప్పుడు అటువంటి పరిస్థితులు కూడా మాకు లేవు కదా. ఇప్పుడు పోయి ఒక సంస్థని స్థాపించి సమాజాన్ని ఉద్ధరిస్తాం అనేటువంటి స్థితి కూడా మాకు లేదు కదా. సరే, చాలా మంది మాజీలందరూ కూడా సెటిల్మెంట్ చేసుకుంటూ దందాలు చేస్తుంటారు. మరి మీరేం చేస్తున్నారు? మేమైతే ఏ సెటిల్మెంట్ చేస్తలేము. మాకు ఉన్నది ఒకటే వ్యవసాయం, గవర్నమెంట్ నుంచి కొంత ల్యాండ్ వచ్చింది, ఆ ల్యాండ్ చేసుకొని బతుకుదాం అనేటువంటిది తప్ప ఇంకా వేరే సెటిల్మెంట్లలోకో లేదనుకుంటే ఈ పంచాయతీలలోకో తీర్పులు ఇవ్వడం కోసం పోవడం అనేటువంటిది ఏం చేయట్లేదు. ఓకే, ప్రజలు ఎలాగ ఆదరించారు మీకు? ప్రజల ఆదరణ గురించి అంటే ప్రజలకి నక్సల్స్ అంటే ఒక మంచి అభిప్రాయం, గౌరవం ఉంది. ఆ కోణంలో చూస్తున్నారా? లేదు ప్రజలు మరికొంతమంది వేరే కోణంలో ఆలోచిస్తారు? నక్సల్స్ అనగానే ఇక్కడ డబ్బులు ఉంటాయి, ఆ డబ్బులు తీసుకొచ్చేసారా అని భావించే వాళ్ళు కూడా కొంతమంది ఉంటారు. రకరకాల వాళ్ళు ఉంటారు. ఏదైనా కూడా మన ఆచరణను బట్టి తెలుస్తుంది సమాజం. ఇప్పుడు మనకు ఏది ఉన్నది, ఏం లేవు, ఏం చేసినాం అనేటువంటిది మనం 1 సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు ఆచరణ చూస్తే, మనిషికి సంబంధించినటువంటి ఆచరణ చూసే నిర్ణయాలు తీసుకోగలుగుతారు, ఏ వ్యక్తి ఏంది అనేటువంటి దానికి సంబంధించి. మనం వెనక్కి వెళ్దాం. ఇప్పుడున్న పరిస్థితులకు పొలిట్ బ్యూరోకి స్టేట్ కమిటీకి మధ్య వివాదం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రజలకి పార్టీ అవసరం ఉందా, లేదు, పార్టీకి ప్రజలు ఎందుకు దూరం పెట్టారు? అంటే పోలిటీ బ్యూరోకు స్టేట్ కమిటీకి మధ్యలో అనుకోవడం కంటే కూడా పార్టీలోనే, అంటే మొత్తం సెంట్రల్ కమిటీలోనే 2 వర్గాలుగా ఇది సౌత్ నార్త్ 2 అంటే సౌత్ నార్త్ అని నేనైతే చెప్పలేను, కానీ అక్కడ పార్టీలోనే 2 వర్గాలు, నార్త్ బస్తర్ అంటుంటారు. అట్లా బస్తర్కి సంబంధించి కాదు, ఇది సెంట్రల్ కమిటీకి సంబంధించిన సమస్య కదా. ఇది ఒక సౌత్ బస్తరో నార్త్ బస్తరో లేకపోతే మాడో గడిచిరోలు అనే దానికి సంబంధించిన సమస్య కాదు. దీన్ని లీడ్ చేస్తున్నది సెంట్రల్ కమిటీ కాబట్టి సెంట్రల్ కమిటీ మధ్యన ఇది సమస్యగా ముందుకు వచ్చింది. కాబట్టి ఇప్పుడు ఒక వర్గం ఏమంటుంది, ఆయుధాల కింద దించేసి చర్చలు చేద్దాం అనేటువంటి అంటుంది. ఇంకొక వర్గము లేదు, మేము చర్చలు చేస్తాం కానీ ఆయుధాల మాట వాళ్ళు ఎత్తుతలేరు, చర్చలు చేద్దాం అనేటువంటి దాంట్లో పాత స్టేట్మెంట్ ప్రకారం. కాబట్టి ఇక దీంట్లో ఇప్పుడు సోను ఏదైతే చెప్తున్నాడో అంటే ఆయన వెనక ఎంతమంది ఉన్నారు, ఏమున్నారు అనేది ఆయన కూడా స్పష్టంగా చెప్పలేదు. కొంతమంది ఉన్నారు, ఈ డివిజన్లు ఉన్నాయని స్టేట్మెంట్లు వస్తున్నాయి డివిజన్ల పేర్లతో. ఆయనకి ఇచ్చిన స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత అటు సింగరేణి కానీ లేదంటే బస్తర్లో కానీ మాడ్ కమిటీ కానీ సమర్థిస్తూ స్టేట్మెంట్ ఇచ్చారు వాళ్ళు కూడా. అవునవును, అదే స్టేట్మెంట్స్ నేను కూడా చూసిన. ఆ స్టేట్మెంట్స్ మరి ఆ కమిటీల నుంచి వచ్చిన, ఎందుకంటే సింగరేణి ప్రాంతంలో అయితే ఏ కమిటీ లేదు, ఎవరు లేదు. బస్తర్లో ఉంది కదా, బస్తర్లో ఉంది, మాడ్లో ఉంది, బస్తర్లో ఉంది, గడిచిరోల్లో ఉంది. గడిచిరోల్లో ఉంది. నిన్న మొన్న ఒక స్టేట్మెంట్ కూడా వచ్చింది వాళ్ళ నుంచి. ఏంటిది, అక్కడ పార్టీ నుంచి వెళ్ళిపోయినటువంటి వాళ్ళు ప్రభుత్వానికి ఎట్లా సహకరిస్తున్నటువంటిది మార్చుకోండి అనే పద్ధతుల్లో గడిచిరోల్ నుంచి ఒక స్టేట్మెంట్ కూడా నిన్న విడిగా వచ్చింది. అంటే ఇప్పుడు ఇది కరెక్టా అది కరెక్టా అని చెప్పడం అనేటువంటిది సాధ్యం కానటువంటి పరిస్థితి. అంటే ఇంటర్నల్ గా అక్కడ ఏం జరుగుతుంది ఏంటి అంటే 2 వర్గాలుగా 2 వర్షన్స్ అయితే
అదైతే కొనసాగుతున్నాయి నమ్ముతారు. అనేటువంటిది క్లియర్ దాంట్లో. ఆ. ఎవరి వైపు ఎంతమంది ఉన్నారు, ఎంతమంది సిసిఎంస్ ఉన్నారు, ఎంతమంది పీబీ మెంబర్స్ ఉన్నారు, ఎంతమంది స్టేట్ కమిటీ మెంబర్లు ఉన్నారు, ఎవరి వైపు ఏంటిది, ఏ కమిటీస్ ఎక్కడి వైపు ఉన్నాయి అనేటువంటిది ఇప్పటికైతే మనకు చెప్పేటువంటి అది విశ్లేషించిపోయినా రెండుగా రెండుగా అయితే విడిపోయినరు అనేటువంటిది క్లియర్ అవుతుంది. ఒక వర్గము పూర్తిగా లీగలైజ్ కావాలి అంటే తాత్కాలిక ఎత్తుగడలు ఇప్పుడు మీరు ఒక స్టేట్మెంట్ చూస్తుంటారు. ఇది ఎప్పుడు 11 నెలల క్రితం రాసిన అంటే నంబాల కేశవరావు గారు ఉన్నప్పుడే ఈ ప్రతిపాదన వచ్చిందన్న విషయం మనకు అర్థమవుతుంది. అంటే ఆ స్టేట్మెంట్ క్లియర్ గా మన ఇప్పుడు సోను చెప్తున్న దాంట్లో ఉంది. అవును. ఇప్పుడు ఒక సర్క్యులర్ రాసుకున్నారంట వాళ్ళు 2024 ఆగస్టులోనే ఇప్పుడు రాసిండట. సర్క్యులర్ లో ఇవన్నీ పేర్కొన్నాము అనేటువంటిది అన్నాడు. ఒకవేళ సర్క్యులర్ లో పేర్కొంటే దాన్నే ఫాలో అవుతే మరి పార్టీలు ఇంకా 2 వర్గాలుగా మొదటి నుంచి ఉన్నాయా, మధ్యలో ఏర్పడ్డాయా, నంబల కేశవరావు తర్వాత ఏర్పడ్డాయా అనేటువంటిది అర్థం కానటువంటి పరిస్థితి. ఏదైనా కూడా ఒకటేమో ప్రభుత్వము చర్చలకు పిలిచి వీళ్ళ అంటే ఈ చర్చలకు పిలిచి సమస్య పరిష్కారం కోసం అయితే ప్రయత్నం చెయ్యాలి కేంద్ర ప్రభుత్వం ప్రధానంగా. ఎందుకంటే ఒక స్టేట్కి సంబంధించిన విషయం కాదు అది. ఛత్తీస్గఢ్ ఉంది, ఒడిస్సా ఉంది, జార్ఖండ్ ఉంది, తెలంగాణలో కొంత పార్ట్ ఉంది, ఇటువంటి ప్రాంతాలు ఉన్నాయి కాబట్టి వీటన్నిటి దృష్టిలో పెట్టుకొని కేంద్ర ప్రభుత్వము చర్చలు జరపడానికి ప్రయత్నం చేస్తే, వాళ్ళకి చర్చలకు పిలిపిస్తే మరి 2 వర్గాలు వస్తాయా, ఒక వర్గం వస్తుందా అనేటువంటిది ఒకటి తేలేటువంటిది అది ఉంది ఒకటి. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు సోను ఈరోజు ఇవన్నీ తప్పులు జరుగుతున్నాయి అనేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నప్పుడు మరి ఆయన చాలా కాలంగా ఉన్నాడు కాబట్టి అక్కడ జరుగుతున్నటువంటి వాటిని కింద క్యాడర్ వరకు తీసుకెళ్లి ఎడ్యుకేట్ చేసుకొని పార్టీని మరి మనము ఎత్తుగడలు మార్చుకోవాల్సిన అవసరం ఉన్నది అనేటువంటి వైపు డ్రైవ్ చేసుకుంటే ఇంకా బాగుండేది. ఇప్పుడు చాలా నష్టాలు జరిగినాయి ఈ మధ్య 1 yearలో. చాలా మంది లీడర్షిప్ చనిపోవడం అనేటువంటిది, చాలా మంది క్యాడర్ చనిపోవడం, జనం చనిపోవడం అనేది జరిగింది. జరగక ముందే ఇంకా ఈ నిర్ణయం తీసుకొని ఉంటే ఇంకా బాగుండేది. ఇంకా ముందే తీసుకొని ఉంటే అంటే జరగాల్సిన నష్టం ఎంతో జరిగిపోయింది కదా. జరిగిపోక ముందే ఈ నిర్ణయాలు తీసుకొని ఉంటేనేమో అంటే వచ్చే వాళ్ళు వస్తారు, ఉండే వాళ్ళు ఉంటారు, అది వేరే విషయం. కానీ నష్టాలను తగ్గించగలిగే వాళ్ళు. కాబట్టి మీ అభిప్రాయం ఏంటి? నా అభిప్రాయం కూడా ఏం లేదు. అంటే ఈ నిర్ణయం ఇట్లా ముందు తీసుకోగలిగితే బాగుండేది అనేటువంటిది నేను అనుకునేది. అయితే ఇప్పుడు ఇంత అంటే జరగాల్సిన నష్టం అంతా జరిగిన తర్వాత నిర్ణయం తీసుకుంటే ఇప్పుడు వాళ్ళు బతికి ఉంటే అది సమాజానికి ఉపయోగపడే వాళ్ళే కదా. ఏదో ఒక పద్ధతులలో అటు ఉంటారా, అంటే ఉద్యమంలో ఉంటారా, మరి బయటకు వచ్చి ఉద్యమం చేస్తామంటారా, ఏదైనా కానీ ఆ నష్టాలు జరగక ముందు నిర్ణయం తీసుకొని ఉంటే బాగుండేది అనేటువంటిది. కానీ ఎవరి వైపు ఎంత ఉన్నారు, ఏమైంది, దీనికి ఎవరు నాయకత్వం వహిస్తున్నారు పార్టీలలో 2 వర్గాలకు అంటే ఒకటైతే సోన్ అనేది స్పష్టంగా ఉన్నది. ఇంకొక వైపు ఎవరు ఉన్నారు అనేది కూడా చెప్పడం కష్టమే. అంటే ఇంకో వైపు ఈయన కనిపిస్తున్నారు కదా మనకి ఇప్పుడు తిప్పర్తి. అంటే తిరుపతి పేరుతో అయితే ఏ స్టేట్మెంట్స్ అయితే రాలేవు. అంతకుముందు వచ్చింది కూడా అభయ్ పేరుతోటి వచ్చింది. అభయ్ పేరుతోటి తర్వాత స్టేట్ కమిటీ డీకే స్టేట్ కమిటీ పేరుతోటి వచ్చింది. అంటే మీరు అడవిలో ఉన్నప్పుడు మీరు చాలా మంది మీకు సమకాలీకులు కనిపిస్తుంటారు ఇంట్లో. నంబాల కేశవరావు గారు వీళ్ళందరూ ఎవరితో ఎక్కువగా మీకు సాన్నిధ్యం ఉండేది? ప్రత్యేకంగా అనేటువంటిది ఏం లేదు. ఎవరెవరితో పనిచేసి ఇప్పుడు మాకు ఇక్కడ కటకం సుదర్శన్ ఉండే. కటకం సుదర్శన్ ఒక లీడర్ కాబట్టి ఆయనతోటి సాన్నిధ్యంగా ఉన్నాం. తర్వాత చంద్రన్న అని ఉండే ఇక్కడ తెలంగాణలో, అప్పుడు తెలంగాణ ఇప్పుడు సిసిఎం పుల్లూరి ప్రసాదరావు, ఆయనతోటి సాన్నిధ్యం ఉండేది. డీకేకి వెళ్ళిన తర్వాత నాకు దేవ్జీ తోటి సాన్నిధ్యం ఉన్నది, సోనుతోటి కూడా సాన్నిధ్యం ఉన్నది. ఉద్యమాల అవసరాల రీతి అప్పుడు ఎవరు ఉంటే వాళ్ళతోటి కేశవరావు తోటి కూడా సాన్నిధ్యం ఉండేది. ఒక అభిప్రాయం ఉండదు అందరిలో ఎవరిది మీకు బాగా మీ మనసుకు దగ్గర ఉండేది? అట్లనేం లేదు కానీ ప్రత్యేకంగా అట్లా వీళ్ళతోటి అప్పుడు ఉద్యమ అవసరాల రీతే వాళ్ళందరితోటి వ్యవహరించినప్పుడు అందరూ బాగానే ఉండేది. అంటే అందరితో ఒకేలాగా ఉన్నా కొంచెం దగ్గర కనిపిస్తుంటది. మాకైతే దగ్గరగా ఎక్కువ అటాచ్మెంట్ అయితే మాకు ఆనంద్ తోటి ఉండేది, కటకం సుదర్శన్ తోటి. ఇప్పుడు పార్టీ బయటకు వచ్చింది కదా, పార్టీని లీగలైజ్ చేస్తే వచ్చే నష్టం ఏంటి, లాభం ఏంటి? నేను అయితే దాని గురించి చెప్పాలనుకున్నప్పుడు లీగలైజ్ చేస్తే నష్టం లాభం అనేది కాదు, మారిన పరిస్థితులకు అనుగుణంగా ఏదైనా కూడా నిర్ణయాలు తీసుకోవడం కరెక్ట్ ఉంటుంది. సమాజంలో మార్పులు వచ్చినాయి, మార్పులకు అనుగుణంగా ఉద్యమము ముందుకు తీసుకుపోవాలనుకున్నప్పుడు మార్పులకు అనుగుణంగా నిర్ణయాలు తీసుకోగలిగితే ఉద్యమం ముందుకు పోగలుగుతుంది. ఏదైనా ప్రజా సమస్య దీర్ఘకాల యుద్ధం కదన్నా, దీనికి ఎప్పుడు దీనికి అంతలేదు కదా. అంటే దీర్ఘకాలికం అంటే దానికి కూడా ఒక పరిమితి ఉంటుంది కదా, ఎంత దీర్ఘకాలికం అనేటువంటిది కూడా ఉండాలి కదా. ఇప్పుడు సొసైటీలో చేంజెస్ వచ్చినప్పుడు చేంజెస్ అనుగుణంగా ఉద్యమాన్ని మరల్చినప్పుడే ఉద్యమం ఏదో ఒక దిశ తీసుకోగలుగుతుంది, లేకపోతే ముందుకు పోవడం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో సమస్యలు ఉన్నాయి, ప్రభుత్వం చెప్తున్నట్లుగా ఉద్యమం ఆపేస్తామన్న సమస్య ఇంకో రూపంలో ముందుకు వస్తుంది, ఉద్యమం రూపంలో. కానీ ప్రజలు పార్టీ అవసరం లేకుండా వాళ్ళగానే గొంతెత్తి రోడ్డు మీదకి వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. మనకు ఉదాహరణకి నేపాల్ కానీ, బంగ్లాదేశ్ కానీ, శ్రీలంక చూస్తే ఏ పార్టీ సహకారం అవసరం లేదు వాళ్ళకి, వాళ్ళ కష్టాలను వాళ్ళు రోడ్డు మీద తీసుకొస్తున్నారు. మరి పార్టీ ఉనికి ఎక్కడ ఉంటుంది? ఇంకా పార్టీ అవసరం. ఒకటి ఏంటంటే ప్రజలకు సమస్య వచ్చినప్పుడు
తప్పకుండా రోడ్డు మీదకి రావాల్సింది. జీవన మరణ సమస్య అనుకున్నప్పుడు రోడ్డు మీదకి తప్పకుండా రోడ్డు మీదకి రావాల్సింది. ఒక పార్టీ ఉన్నప్పుడు సంఘటితంగా వాళ్ళ నాయకత్వం వహించి ముందుకు ఒక దిశలో తీసుకుపోగలుగుతుంది పార్టీ ఉన్నప్పుడు. పార్టీ లేనప్పుడు విచ్చలవిడిగానే ఎవరికి దోచిన విధంగా వాళ్ళు పోతారు. లేదనుకుంటే ఆ ఉద్యమం నుంచి ఒక పార్టీ పుట్టొచ్చు. పుట్టొద్దు అనేటువంటిది ఏంటి, అది కమ్యూనిస్ట్ పార్టీ పుడుతుందా ఇంకొక పార్టీ పుడుతుందా, కానీ ఉద్యమం అవసరం ఉన్నది అనుకున్నప్పుడు ఉద్యమం నుంచి పార్టీలు పుడతాయి కదా. అది ఇదే పార్టీ, ఈ పార్టీ పోవచ్చు, వాళ్ళ మొత్తం కూడా స్మాష్ కావచ్చు, కానీ జనంకు సమస్య. ఇప్పుడు అక్కడ పెద్ద ఎత్తున మైనింగ్స్ స్టార్ట్ చేస్తున్నారు. మైనింగ్ స్టార్ట్ చేసినప్పుడు అక్కడ ఆదివాసులందరూ నిర్వాసితులు అవుతారు ఆ ప్రాంతాలలో. వాళ్ళకు ఉపాధి కల్పించినప్పుడు తప్పకుండా వాళ్ళు ఉద్యమంలోకి పోవాల్సిందే కదా. ఇంకొక మైనింగ్ అన్నారు కాబట్టి అడుగుతున్నా ప్రశ్న. దండకారణలో చాలా మైనింగ్ ఉన్నాయి, కొన్ని కంపెనీలు నడుస్తుంటాయి. మీకు ఎస్ఆర్ పైప్స్ అనో లేదంటే ఇంకోటి ఎక్స్వైజెడ్ అని. బయట ఎక్కడైనా సరే ఒక కంపెనీ ఉంటే ట్రేడ్ యూనియన్లు ఉంటాయి, కానీ ఆ ప్రాంతంలో ట్రేడ్ యూనియన్లు ఒక ఎర్రజెండా ఎందుకు కనిపించదు? వాస్తవంగా ట్రేడ్ యూనియన్ అంటే ఇప్పుడు బైలాదిల్లా ప్రాంతంలో ట్రేడ్ యూనియన్స్ ఉన్నాయి, కానీ పార్టీకి సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ లేవు. బయట సిపిఐ సిపిఎం వాళ్ళకి సంబంధించిన ట్రేడ్ యూనియన్స్ అటువంటి అడవిలో ఉన్న కంపెనీలో ఎందుకు కనిపించవు? అది అడవిలో ఏంటంటే ఒక పార్టీకి సంబంధించినటువంటి బలహీనత కూడా ఏంటంటే పట్టణాలకి వెళ్ళి కార్మికులను ఆర్గనైజ్ చేయడంలో ఇక్కడ తెలంగాణ ఆంధ్ర ప్రాంతాలలో చేసింది, కానీ ఛత్తీస్గఢ్ ఇతర ఒడిస్సా లాంటి ప్రాంతాలలో అసలు బయట ఆర్గనైజేషన్ లేనటువంటి బలహీనత. పార్టీకి సంబంధించిన సీరియస్ బలహీనత కాబట్టి ఇప్పుడు పార్టీ ఒంటరి అయిపోయింది కదా అక్కడ. ఎక్కడ టౌన్లతో ఏం సంబంధం లేనటువంటి స్థితి కాబట్టి ఒంటరి అయింది. ఇప్పుడు మీరు చాలా త్యాగాలు చేశారు, నేను అంటుంది మేము ఒక్కరినే కాదు, ఆ వ్యవస్థ త్యాగాలు చేసింది కాబట్టి ఈరోజు మనందరం హాయిగా ఉన్నాం. అంత త్యాగాలు చేసిన వాళ్ళు ఇప్పుడున్న సమాజంలో రాజకీయ నాయకులు అవినీతితో అలవాటుపడ్డారు. ప్రజలు కూడా అలాగే తయారయ్యారు. డబ్బులు ఇస్తేనే ఓట్లు, బీర్ ఇస్తేనే ఓట్లు, బిర్యానీ ఇస్తేనే ఓట్లు ఇస్తారు కొంతమంది ప్రజలు తయారయ్యారు. ఈ ప్రజలు కూడా చూస్తున్నారు, మంచి స్వచ్ఛమైన నాయకుడు కావాలి, నీతి నిజాయితీగల ఒక నాయకుడు కావాలని చూస్తున్న క్రమంలో మీలాంటి వాళ్ళందరూ బయటకు వచ్చి మీకున్న సంబంధాలతో ఒక మంచి వ్యక్తిని ఒక సర్పంచ్గా ఎన్నుకుంటే ప్రజలు ఆదరిస్తారు కదా. అంటే ఒక వ్యక్తి ఒక సమూహం వస్తే వ్యవస్థ అంత అట్లా ఉన్నప్పుడు ఒక చిన్న వ్యవస్థ ఒక సమూహము ఒక వ్యక్తి వస్తే అటువంటి వ్యక్తిని కానీ అటువంటి సమూహాన్ని కానీ పైకి రానిచ్చే అవకాశాలు తక్కువ. ఎందుకంటే ఈ వ్యవస్థ వాళ్ళ చేతిలో ఉంటుంది కాబట్టి వీళ్ళని ఏదో ఒక పద్ధతిలో తొక్కేయడానికే ప్రయత్నం చేస్తారు తప్ప వీళ్ళని ఏదో అంటే ప్రజల కోసం వీళ్ళు వస్తారు. ప్రజలు ఆదరిస్తారు కానీ పూర్తిగా ప్రజల మీదనే ఆధారపడలేదు. వ్యవస్థ అంతా వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు ప్రజలు ఏం చేయలేని పరిస్థితి కూడా. ఫైనల్గా చెప్పండి, ఈ సమస్య పరిష్కారం ఏంటి? చర్చలు జరపమంటారా, లేదు పార్టీ ఎవరో వర్గం వరకు కంప్లీట్గా పార్టీని లీగలైజ్ చేయడం బెటర్ అంటారా? నేను అనుకునేది అయితే లేదా సాయుధ పోరాటం కంటిన్యూ చేయమని పార్టీ తోటి ప్రభుత్వం చర్చలు జరిపితే చర్చలలో తేల్చుకోవడం మంచిది. సాయుధ పోరాటం చేస్తారా, ప్రభుత్వం ఏం డిమాండ్స్ పెడుతుంది, వీళ్ళు ఏం డిమాండ్స్ పెడతారు అనేటువంటిది. ఇక సాయుధ పోరాటం అనేటువంటి దానికి సంబంధించింది అది పరిస్థితులు ప్రజలు నిర్ణయించాల్సినటువంటి విషయం. మీరు అన్నట్లుగా చర్చలకే పిలిచారనుకున్నారు అవును ప్రభుత్వం. చర్చలకు వచ్చినప్పుడు ఈ 45 సంవత్సరాలు దండకారంలో పార్టీ ఏం చేస్తుందో వాటి మీద కూడా చర్చ పెడదామని సిద్ధమేనా అంటే? ప్రభుత్వం ఏం డిమాండ్ పెడితే దానికి 45 సంవత్సరాలు ఆదివాసీల్ని ఏ విధంగా అభివృద్ధి చేస్తాం, మాడ్ని ఎలా డెవలప్ చేస్తాం, దండకారాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే విషయాన్ని వివరించగలరా పార్టీ? అది నేను చెప్పడం కష్టం, కానీ పెట్టినప్పుడు డిమాండ్ పెట్టినప్పుడు దాన్ని వివరించాల్సిందే కదా. ఇప్పుడు సమాజం అడిగింది దాన్ని కావాలి, ఇది మరి మీరు ఏం డెవలప్ ఏంటిది, మీరు ఏం ప్రయత్నం చేసినారు అన్నప్పుడు దాన్ని చూపించాలి. సమాజానికి మేము చేసినటువంటి ఉపయోగం ఇది జరిగింది అనేటువంటి చెప్పాల్సిందే. అంటే మీరు చెప్తున్నట్లుగా చర్చల ద్వారా పరిష్కరించుకోవడం మా ఉపయోగం మంచిది అనేటువంటిది నేనైతే. ఎందుకంటే ఇప్పుడు ఒక ఈ మావోయిస్ట్ పార్టీకి సంబంధించిన సమస్యనే కాదు కదా, దేశంలో రకరకాల సమస్యలు వస్తున్నప్పుడు సాయుధ పోరాటాలు కొనసాగుతున్న ప్రాంతాల్లో కూడా చర్చలు జరుపుతున్నాయి ప్రభుత్వాలు. అది మణిపూర్ కావచ్చు, జమ్మూ కాశ్మీర్లో కావచ్చు, అస్సాంలో కావచ్చు, ఇటువంటి ప్రాంతాల్లో కూడా ప్రభుత్వాలు చర్చలు చేసినాయి కాబట్టి ఇక్కడ చర్చలు చేయడానికి అభ్యంతరం ఏముంది అనేది. వీళ్ళు కూడా ఈ భారతదేశానికి సంబంధించినటువంటి మనుషులే, పౌరులే కాబట్టి వీళ్ళతో కూడా చర్చలు చేయొచ్చు. చర్చలలో వాళ్ళు ఏం డిమాండ్ పెడతారు, వీళ్ళు ఏం డిమాండ్ పెడతారు, దాని మీద ఆధారపడి చర్చలు కొనసాగుతాయా లేకపోతే ఎవరి వైఖరి వాళ్ళు అది చేసుకుంటారు అనేటువంటిది నిర్ణయించాలి. ఇప్పుడు జరుగుతున్న యుద్ధంలో, ఉత్తరాల యుద్ధంలో దీని ఫుల్ స్టాప్ పడాలంటే చర్చలే ముఖ్యం అంటున్నారు సత్వాజీ అలియా సుధాకర్ అన్న. ఆయన చెప్తున్న ప్రభుత్వం ఇప్పటికైనా అన్నలు బయట వాళ్ళు కాదు, వాళ్ళు కూడా భారతదేశ పౌరులు కాబట్టి వాళ్ళు కుటుంబాలు త్యాగాలు చేసి ఈరోజు ఇంతకాలం పనిచేశారు కాబట్టి వాళ్ళకి తుపాకీతోనే పరిష్కారం కాదు, వాళ్ళని పిలిచి మాట్లాడి చర్చల ద్వారా ఆ సమస్యకు పరిష్కారం తీసుకొస్తే మంచిదంటూ ఆయన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కేవలం అడవుల్లో రక్తం మూత, బుల్లెట్ సప్పుడు రాకుండా, ఆ రక్తపు ఏరు పారకుండా ఉండాలంటే చర్చలు బెస్ట్ అంటున్నారు ఆయన. ఎందుకంటే
వాళ్ళు కూడా కొంతకాలం చేశారు కాబట్టి ఏం చేశారు, ఏం చేయబోతున్నారు, వాళ్ళకున్న ఉద్దేశాలు ఏంటి, వాళ్ళ ఆదివాసులకు ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు విషయంపై ఖచ్చితంగా చర్చలు జరిపి వాళ్ళని కూడా అభివృద్ధిలో భాగస్వాములు చేస్తే ఈ సమస్యకు పరిష్కారం దొరుకుతుందంటూ సత్వాజ్ గారి యొక్క అభిప్రాయం. ఇది ఈ వారం సుధాకర్ అన్న అలియా సత్వాజ్ గారితో ఎక్స్క్లూజివ్ ఇది. వచ్చే వారం మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. థ్యాంక్ యూ వెరీ మచ్. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.